జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము, కన్యారాశిలో రవి బుధుల సంచారము. కన్యారాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు కన్యారాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నారు. తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము, మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. వారంలో 4 రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది. తులారాశిలో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి, బంధువులతో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక రాశి, ఒక లగ్నం అని కాదు, ఒక నక్షత్రం అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. వీలైనంత వరకు సమయోచితంగా మాట్లాడడము, హుందాగా మాట్లాడడము, అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం. అసలు మీరు కనుక చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్. ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి? అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం, లేదా ప్రియంగా చెప్పలేము, ఒకవేళ చెప్పిన వాడు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం. ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం, అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం. సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా. ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్తులైన, వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు, ఈ 3 కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు, లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు, కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు. అంటే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు, లేదా మీరే మాట్లాడచ్చు. కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు. సో ఇది ఈ 3 కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు. ఒకవేళ అలా కాదు, మేము అవసరమైతే మాట్లాడతాం, అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం, బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ ఫర్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవలో చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సంయమనం పాటించడము అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పిన ఈ 3 కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించదు ఈ విషయం. వాళ్ళకి రివర్స్లో ఉంటుంది, అంటే వయసా వర్స వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము. ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాశిలో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేకాంశం ఏంటంటే, మనకి చరరాశి, స్థిర రాశి, ద్విశోభావ రాశులు మూడు రాశులు ఉంటాయి. ఇప్పుడు ఈ వారము 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశిలో బుధమంగళ సంచారము, తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము, దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ, అలాగే వీరికి లాభస్థానంలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి, సింహరాశి, శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి. బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి. అంటే చర స్థిర ద్విశోభావం అంటాము. సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది. ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, స్థిర రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అలాగే చరరాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది. అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది. జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి, అలాగే వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విశోభావ రాశి, ఆర్డర్ ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది? ద్విశోభావ రాశి, స్థిర రాశి, అలాగే చరరాశి. రివర్స్లో 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. అంటే చరరాశులు బలంగా ఉన్నాయి, స్థిర రాశులు బలంగా ఉన్నాయి, ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి. అంటే ఈ 3 బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 కూడా ద్విశోభావ చర స్థిర రాశులు అవ్వడం ఒక ప్రత్యేకాంశం అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకాంశము. అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యూనేట్ చేసుకోవడానికి, మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి, మన స్టడీస్ పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైం నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, లేదా బారసాలకు కావచ్చు, దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం, సుముహూర్తం పెట్టుకుంటాం. అంటే ఒక మంచి టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము. వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు. అయితే మనకి నేచర్ మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది, బెస్ట్ టైంని ఇస్తుంది. నేచర్ మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తము ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3 రాశులు బలోపేతంగా ఉండడం వల్ల. అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, మిగతాదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్న సమయంలో అంటే ఎప్పుడు కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదని అనుకుంటే, ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు, లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే. కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారము మీకు కమ్యూనికేషన్స్ విషయంలో బలంగా ఉంది. అలాగే మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. దాంతోపాటు మీరు అనుకున్నవన్నీ కూడా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. కమ్యూనికేషన్ విషయంలో బలంగా ఉంది. నేను ఇవన్నీ కూడా విడివిడిగా చెప్తాను. కమ్యూనికేషన్ విషయంలో బలంగా ఉండడం అంటే, మీకు ఈ వారము మీరు చేసే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అవతల వాళ్ళకి రీచ్ అవుతాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో గ్రహస్థితి బాగోకపోతే, ప్రస్తుతం ఉన్న దశాంతర దశలు బాగోకపోతే, ఇది రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఎంత బాగా మాట్లాడినా అవతల వాళ్ళు పెడార్థాలు, అపార్థాలు తీసుకుంటారు. ఇది కొంచెం చూసుకోండి, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. బట్ మ్యాక్సిమం మరి మీ జన్మజాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోతే తప్పించి, అంటే ఉదాహరణకి మీరు కనుక ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళైనా, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళైనా, మీకు రాహు మహర్దశ జరుగుతూ ఉన్నా,
లేదా శనైశ్వరుడు దశ జరుగుతూ ఉన్న, మంగళ దశ జరుగుతూ ఉన్న, మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రిమైనింగ్ వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. అంటే మీరెందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మీకు తెలియకుండానే మామూలుగానే మాట్లాడేస్తారు. మీరు అవతల వాళ్ళతోటి మామూలుగా మాట్లాడింది కూడా అవతల వాళ్ళకి పెడార్థాలు, తప్పుడు అర్థాలు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల మీకు ఈ దశలు జరుగుతుంటే కొంత జాగ్రత్తగా ఉండండి. స్వగృహానికి ప్రయత్నించేవాళ్ళు, స్వగృహ నిర్మాణానికి ప్రయత్నించే వాళ్ళకి ఈ వారము పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క చతుర్థ స్థానము శుభకర్తరిలో ఏర్పడింది. మీ చతుర్థ స్థానానికి కర్కాటక రాశి మీకు చతుర్థ స్థానం. మీ చతుర్థ స్థానానికి వ్యయంలో గురు భగవానుడు, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు, వీళ్ళిద్దరూ కూడా మీకు మీరు ఒక వాహనం కొనాలన్నా, ఇల్లు కొనాలనుకున్నా, లేదా ప్లాట్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, దేనికైనా సరే మంచి సదవకాశాన్ని ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఆ ప్రయత్నాలు ఉంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులందరికీ ఈ వారము మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు ఇన్ టైంలో జరుగుతాయి. అలాగే మీకు ఉద్యోగ స్థలంలో, కార్యాలయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వర్క్ ప్రెషర్ బాగా తగ్గుతుంది ఉద్యోగస్తులకి. గత కొంతకాలంగా ఉద్యోగస్తులకి అంటే మనము చూసుకుంటే కనుక ఇప్పుడు కాదు, ఈ 5-6 నెలలు కాకుండా అంతకుముందు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి. గత 5-6 నెలల నుంచే కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. వర్క్ ప్రెషర్ తగ్గుతుంది. లేదా మనం ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పచ్చు, మీరు ఎంత వర్క్ అయినా సరే చిటికలో చేయగలుగుతారు, చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే, మన వర్క్కి తగ్గ గుర్తింపు వస్తే మనం ఎంత వర్క్ చేసినా కొండంత భారం కూడా ఒక అప్రిషియేషన్స్ తోటి మనకి అదంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడు మీకు అలాంటి మంచి స్టేజ్లో ఉన్నారు. వర్క్ ప్రెషర్ అంతా కూడా కమ్ డౌన్ అయ్యి ప్రశాంతంగా మీకు గుర్తింపు, గౌరవం వచ్చే స్థితిలో మీరు ఉన్నారు. వ్యాపారస్తులందరికీ మంచి శుభ సమయమే. మీకు కాకపోతే మీకు మీకు సప్తమ స్థానంలో బుధమంగళ యోగం ఏర్పడుతుంది. నేను మొదట చెప్పినట్టు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యాపారస్తులకి కమ్యూనికేషన్ నెసెసరీ విషయం కాబట్టి కొంచెం మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అంతా బాగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్స్ అంటే మీకు వ్యాపారం అయితే ఏం చెడిపోదు మీ కమ్యూనికేషన్స్ వల్ల. ఒకవేళ వాళ్ళకి ఎలా అర్థమైనా మీ వ్యాపారం అయితే బాగానే ఉంటుంది. కాకపోతే అనవసరంగా మార్కెట్లో బ్యాడ్ మౌత్ అన్న ఇది తెచ్చుకుంటారు, పేరు తెచ్చుకుంటారు. సో ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఏం ఎఫెక్ట్ చూపించకపోయినా రాబోయే నెలల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఒక పబ్లిసిటీ లాగా అయిపోతుంది. పలానా వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బ్యాడ్ మౌత్, ఇలాగ పబ్లిసిటీ జరుగుతుంది. సో కొంత ఈ విషయంలో మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మిగతాదంతా అంటే ఇప్పుడు ఈ వారంకు బిజినెస్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఈ వారంది వచ్చే వారాల్లో ఎఫెక్ట్ పడుతుంది. మీరు చాలా సంయమనంగా మాట్లాడేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు అయితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో చాలా పాజిటివ్ ఇంప్రెషన్ గెయిన్ చేసుకోగలుగుతారు. గుడ్ పబ్లిసిటీ మీకు జరుగుతుంది. సో ఏదైనా గ్రహదేవతలు దేనికి తగ్గ ఫలితాలు దానికి ఇస్తారు కాబట్టి ఇది వ్యాపారస్తులకి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ వారం వరకు మీరు చేయాల్సిన వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. కారణం ఏంటంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఆర్గ్యుమెంట్స్కి లీడ్ అవుతాయి. సో అందువల్ల కొంత వివాహ ప్రయత్నాలు మీ జన్మజాతకం బాగా సహకరిస్తే చేయొచ్చు, కానీ లేదంటే కొంత వాయిదా వేయడం మంచిది. విద్యార్థినులకి మంచి శుభ సమయము, మంచి కాలము. మీరేంటంటే విద్యార్థినులు చాలా అంటే మీ టైంని కరెక్ట్ వేలో వాడతారు. పనికి అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కట్ డౌన్ చేసుకొని ఫోకస్ అంతా చదువు మీదే ఉంటుంది ఈ వారం. మీకు తెలియకుండానే ఈ విధంగా మీరు టైం టేబుల్ని సెటప్ చేసుకుంటారు. దాని ప్రకారం మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్తారు. గృహలక్ష్ములకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది ఈ వారం మీకు. మరీ మీ జన్మజాతకం అస్సలు కోఆపరేటివ్గా లేకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ఈ వారం బాగానే ఉంటుంది. అంటే మీ మైండ్ సెట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
కాకపోతే మరీ మీ జన్మజాతకం పూర్తిగా సపోర్టింగ్గా లేకపోతే కనుక, అంటే 99% సపోర్టింగ్గా లేకపోతే కనుక, అప్పుడు కొంచెం మీకు మానసికంగా స్లైట్గా అశాంతి ఉంటుంది. బట్ మ్యాక్సిమం కేసెస్లో గృహలక్ష్ములందరికీ కూడా చాలా మంచి శుభదాయకమైన శుభ సమయమే. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గానే ఉంది. ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు అనుకూలతల్ని కలిగించట్లేదు, అలాగని ప్రతికూలతల్ని కూడా కలిగించట్లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ వారము అనుకూలంగానే ఉంది, ప్రతికూలంగా అయితే లేదు. దీనికి మీ జన్మజాతకము కూడా బలం తోడైతే ఇంకా బాగా ఉంటుంది. మీ జన్మజాతకంలో బలం లేకపోయినా సరే ప్రయత్నాలు అయితే బాగానే మీకు ఫేవరబుల్గానే అనిపిస్తాయి, అంత పాజిటివ్ వేలో వెళ్తుంది అని మీరు అనుకుంటారు. ఆ విధంగా మీకు ఈ వారం ఉంది. గృహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, గృహం నిర్మించడానికి కావచ్చు, కొనుగోలుకి కావచ్చు, అమ్మకానికి కావచ్చు, గృహం కావచ్చు, లేదా స్థలాలు కావచ్చు, వాహనము ఈ మూడిట్లో ఏదైనా అమ్మాలని కానీ కొనాలని కానీ దేంట్లో అయినా మీకు వీటికి సంబంధించిన ప్రయత్నాల్లో మీరుంటే ఈ వారం మీకు అంతా అయినట్లే ఉంది, మీకు ఫేవరబుల్గానే ఉంది అని అనిపిస్తుంది. కానీ త్రుటిలో తప్పిపోతుంది. ఇప్పుడు మీరు సపోజ్ కొనాలని అనుకుంటున్నారు అనుకోండి, మీకు తగ్గినట్లు దొరుకుతుంది ఇల్లు, మీ టేస్ట్కి తగ్గినట్లు దొరుకుతుంది. కాకపోతే ఎక్కడో మీకు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వలేదు, లేదా వాస్తు ప్రకారం మీకు సరిగ్గా లేదు, మీ 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 రాశికి తగ్గట్టు లేదు అని రావచ్చు. లేదా ఈ రెండు కూడా బాగా కుదిరినా కూడా రేటు దగ్గర డీవియేషన్స్ జరగచ్చు. సో ఇలా ఏదో ఒక కారణం, లేదా అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే మీకేదో అర్జెంట్ వర్క్ వచ్చి మీరు కరెక్ట్గా ఆ కన్సైన్మెంట్ ఆ డీల్ ఓకే చేసుకునే సమయానికి మీరు అక్కడ ఉండలేకపోవచ్చు. సో ఇలాగా అమ్మాలనుకున్నా అంతే, రేటు కరెక్ట్గా వచ్చే టైంకి ఏదో ఒక రకంగా త్రుటిలో తప్పిపోతుంది. అది ఈ వారం వరకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది, అన్ని వారాలకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వాళ్ళకి. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీకు అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు, ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది. మీకు సాఫీగా సాగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మంచి ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. మీకంటూ మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని, నలుగురితో పాటు నారాయణలా లేదా గుంపులో గోవిందా కాకుండా మీకంటూ మీకు ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలుగుతారు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము, చాలా బాగా ఉంది. వ్యాపారస్తులందరికీ ఈ వారం ఏంటంటే రీసెర్చ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఎలా పెంచుకుందాము, లేదా వేరే వ్యాపారాన్ని మన దాంట్లో ఇంకేదైనా వ్యాపారం ఎక్స్పాండ్ చేసుకుందామా, వేరే చోట అవుట్లెట్ పెడదామా, లేదా ఇంకొక దీంతో పాటు సైమల్టేనియస్గా ఇంకొకటి చేద్దామా, అది మన ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఇలాంటి ఆలోచనలు కొంచెం వస్తాయి. అవి సఫలీకృతం అవుతాయా లేదా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. బట్ ఏదైనా మనం చూసుకుంటే ఓవరాల్గా హ్యాపీగానే ఉంది వ్యాపారస్తులందరికీ కూడా. ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. విద్యార్థినులు మీ అందరికీ చాలా మంచి సమయంలో ఉన్నారు. ఆత్మబలం పెరుగుతుంది, మంచి శుభ సమయంలోనే ఉన్నారు. విద్యార్థులందరికీ కూడా బాగుంది. గోచరంలో గ్రహస్థితులు ఇబ్బంది అయితే కలిగించట్లేదు. మీరు కనుక గృహలక్ష్ములు అయితే కనుక, గృహిణులు అయితే కనుక మీకు అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే డబ్బు విషయంలో మీకు కొంచెము అంతా బాగానే ఉన్నా సరే గత కొంతకాలంగా, గత 2-3 వారాలుగా ఉన్న విషయమే ఈ వారము కంటిన్యూ అవుతుంది. మీకు డబ్బు ఆర్థికంగా లేదా రిలేషన్స్ పరంగా మనసు బాగా అతలాకుతలంగా నలిగిపోతూ ఉంటుంది. రిలేషన్స్ పరంగా, ఒకవేళ రిలేషన్స్ పరంగా అంత బాగుంటే ఆర్థికంగా, ఒక్కొక్కసారి మీ జన్మజాతకం సహకరించకపోతే 2 రకాలుగా ఇబ్బంది పడతారు. అంటే ఒకటి ఉంటుంది కదా, ధనం మూలం ఇదం జగత్ అనే. సో డబ్బులు ఉంటే అందరూ మన వాళ్ళే, సో ఇలాగ చెప్తూ ఉంటారు కదా. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్, మన సంబంధ బాంధవ్యాలందరితోటి డబ్బులు ఈ రెండు కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి
సో అలా 2 కూడా మీకు అనిపించొచ్చు. బాధ అనిపిస్తుంది మనసులో. తెలియని బాధ, కలత ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి. ఒక 10 రోజులు. ఈ వారం కాకుండా ఇంకా ఉంది. ఒక 10 రోజులు ఓపిక పట్టండి. తర్వాత అంతా అదే సెట్ అవుతుంది. అంతా నార్మల్ అవుతుంది. ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు. మీరు అమ్మవారి పాదాలని ధ్యానించండి. చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. అమ్మవారి పాదాలని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పటి నుంచి మన జీవితం మొత్తం మారిపోతుంది. సో ముందు మీ మనసులో ఉన్న వ్యాకులతను, మీ మనసులో ఉన్న బాధను మొత్తం కూడా అమ్మవారు చిటికలో చెరిపేస్తుంది. అమ్మవారి పాదాలను పట్టుకోండి. అంటే అంతా బాగానే ఉంటుంది. ఇదంతా మీ థాట్ ప్రాసెస్తో మీకు వచ్చే ఇబ్బంది తప్పించి మీ చుట్టూ అంతా బాగానే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు. బట్ మీకే లోపల, ఎందుకంటే ఎటొచ్చి ఎప్పుడైనా సరే ఎక్కువ సఫర్ అయ్యేది గృహలక్ష్ములే. ఇంట్లో వాళ్ళు బాగుండాలని కోరుకునేది, అన్నిటికీ ఆరాట పోరాటాలన్నీ గృహలక్ష్ములకి ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇంట్లో ఒక ఫ్యామిలీలో నేను చెప్తున్నా. సో అందువల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ కొంచెం మీకు ఎక్కువగా ట్రిగర్ చేస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్కి మంచి సమయమే, సీనియర్ సిటిజన్స్ అందరికీ. కాకపోతే ఒక్కటేంటంటే సీనియర్ సిటిజన్స్కి మీరు కనుక విదేశాల్లో ఉంటే స్వదేశానికి రావడానికి ఆటంకాలు అంటే స్వదేశానికి వచ్చేయాల్సి వస్తారు. అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. లేదా స్వదేశానికి వచ్చేయాలన్నా వచ్చేయలేక ఇబ్బంది పడతారు ఏదో ఒక కారణాల రీత్యా. అలాగే మీరు స్వదేశంలో ఉంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆటంకం ఏర్పడుతుంది, వెళ్ళలేరు. ఇలా ఉంటుంది. అంటే ఇది విదేశాల్లో స్వదేశాల్లో అంతవరకే అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ కోవలో చెందిన సీనియర్ సిటిజన్స్ అయితే మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అసలు మేము ఉన్న చోటే కృష్ణారామ అనుకుంటూ ఉంటామండి, హాయిగా స్వదేశంలోనే ఉంటున్నాము అనే కర్మభూమిలోనే, భారతదేశం కర్మభూమి అంటారు కదా, ఆ కర్మభూమిలోనే చక్కగా ఉంటున్నాం అనుకున్న కోవలోకి మీకు చెందిన వాళ్ళైతే మీకు అంతా నార్మల్గానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికైతే సమయం అనుకూలంగానే ఉంది. చక్కగా చేయొచ్చు వివాహ ప్రయత్నాలు. మీ జన్మజాతకాన్ని అనుసరించి మీకు చక్కటి సంబంధం రావడానికి సదావకాశము మీకు ప్రకృతి మాత కల్పిస్తూ ఉంది. గృహ నిర్మాణ పనులు, గృహముకు సంబంధించింది, ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు స్థలాలు, పొలాలు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా దేనికైనా, అలాగే వాహనం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా, వీటిల్లో ఏదైనా ప్రయత్నంలో మీరు ఉంటే కనుక ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు అనుకూలతలనే కలిగిస్తున్నాయి, భూలబ్ధిని కలిగిస్తున్నాయి. ఈ భూలబ్ధి అనేది మీరు కొనుక్కున్న భూలబ్ధి, అమ్మినా మంచి రేటుకు పోతే భూలబ్ధి. సో 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏ కేటగిరీలో చెందితే దాన్ని బట్టి మీకు భూలబ్ధి ఉంటుంది. ఉదాహరణకు అసలు ఇవేమీ కేటగిరీలో మేము కొనాలనుకోవట్లేదు, అమ్మాలనుకోవట్లేదు, మీరు వేరే అద్దెంట్లో ఉన్నారు, వేరే ఇంటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, అది అవుతుంది. ఈ క్యాడర్లో కూడా లేరు, మేము ఉన్న ఇంట్లో ప్రశాంతంగా అలా ఉంటున్నాం, రోజులు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అని అనుకున్న క్యాడర్లో మీరు ఉంటే ఇంట్లో మీకు సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి, కాస్త ప్రశాంతంగా ఉంటారు. మీకు ఇంట్లో ప్రశాంతత దొరుకుతుంది, రెస్ట్ కూడా దొరుకుతుంది, రిలాక్స్ అవ్వగలుగుతారు. ఇది ఉంటుంది ఇంటికి సంబంధించిన విషయాల్లో. మీరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయితే మొదట మనం ఉద్యోగస్తుల గురించి తెలుసుకుందాము. మీరు కనుక ఉద్యోగస్తులు అయ్యి మీరు ఎస్పెషల్లీ ఫారెన్లో ఉంటే ఈ వారం అంతా కూడా నలిగిపోవడం ఎక్కువగా ఉంటుంది. మీకు అక్కడ ఎలా ఉంటుంది, వచ్చేయాలా, ఉండాలా, ఇక్కడ సస్టైనబుల్గా ఉంటుందా, చాలా అంటే చాలా నలిగిపోతారు, విచారంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎవరు ఏమీ డిక్లేర్ చేయరు మీకు, బట్ చేస్తారేమో అని ఒక భయము బాగా ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే స్వదేశంలో ఉండి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్. అసలు ఇది లేకుండా మామూలుగా స్వదేశంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి మీరు చేస్తున్న కార్యాలయంలో, అంటే మీరు ఉద్యోగం చేసే స్థలంలో వయసులో మీకంటే పెద్దవాళ్ళు, అంటే కనీసం 5 ఏళ్ళు పైబడిన వాళ్ళతోటి మీకు కొంచెం మనస్పర్ధలు రావడము, అది ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ గురించి ఎక్కువగా వాళ్ళు ఉన్నవి లేనివి చెప్పడము, ఇది కొంత మీకు తలకాయ నొప్పి క్రియేట్ చేస్తుంది. సో అంటే ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలంగా లేదు. అలాగని ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఉన్నాయని చెప్పను కానివ్వండి,
మానసికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఈ మానసిక ఇబ్బంది స్వదేశంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. బట్ మీకు విదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే మీ జన్మజాతకంలో సపోర్టింగ్గా లేకపోతే దానికి తగ్గట్టు మీరు పరిహారాలు చేసుకుంటేనే మీకు అంటే మీ జన్మజాతకాన్ని అనుసరించి అప్పుడు మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. చాలా చక్కటి శుభ సమయం ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారస్తులందరికీ కూడా. మీరు వ్యాపారస్తులందరికీ వ్యాపారం చక్కగా సాగుతుంది. అనుకున్నవి అనుకున్నట్లు మీకు రావాల్సిన పైకం ఇన్ టైంలో వస్తుంది. మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నా అవి మీరు ఇన్ టైంలో ఇవ్వగలుగుతారు. ఇది వ్యాపారస్తులకి. అలాగే సీనియర్ సిటిజన్స్కి విద్యార్థినులకి చాలా ఫైర్ ఉంటుంది. మీరు స్పోర్ట్స్లో ఉంటే మీకు చాలా బాగా ఉంటుంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా ఉంది. అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి. అలాగే రిమైనింగ్ విద్యార్థినులకి చాలా బాగా ఉంటుంది. మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి విషయంలో ఒక సబ్జెక్టు గురించి డిబేట్ వస్తే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఏమైనా ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తే గివప్ చేయకుండా చాలా బాగా ఇస్తారు. అంతా కూడా విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము, చాలా బాగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఎనర్జీ లెవెల్స్ చూసి చాలా అంటే అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగా క్విక్గా ఉన్నారు, చాలా షార్ప్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా షార్ప్ అవుతారు విద్యార్థులు. మరి మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు శని మహర్దశ జరుగుతుంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అప్పుడు కూడా 30% అప్లికేబిలిటీ ఉంటుంది. అంతకుముందు మీద పోలిస్తే బెటర్గానే ఉంటుంది. బట్ శని మహర్దశ మీకు జరుగుతూ ఉండి మీరు విద్యార్థులు అయితే కొంత పూర్తిగా రిజల్ట్స్ మీరు చూడలేరు. ఇది విద్యార్థులకి. గృహలక్ష్ములకి ఈ వారము ఆత్మస్థైర్యం చక్కగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు అన్నీ కట్టడి అయిపోతాయి. ఉన్నంతలో ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ పిల్లల రీత్యా కూడా మీకు అనుకూలంగానే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. మీ పిల్లల గ్రోత్ అది బాగా అనిపిస్తుంది. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం గురించి ఏదైనా బాధ ఉంటే అది కూడా దిగుతుంది, అంటే బాధ తగ్గుతుంది. ఇది గృహలక్ష్ములకి. అలాగే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి సమయమే. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే మీరేదో ఫంక్షన్కి వెళ్తారు, అక్కడ మీ గబుక్కుని ఏంటంటే మీ ఎదుగుదల చూసి కావచ్చు, లేదా మీ పిల్లలు బాగా సెటిల్ అయ్యారన్న అక్కసుతో కావచ్చు, కొంతమంది ఏదో ఒక మాటలు ఎస్పెషల్లీ మీరు భోంచేసే టైంలోనే అంటారు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా హర్ట్ అవుతారు. సో హర్టింగ్స్ ఉంటాయి సీనియర్ సిటిజన్స్కి. సపోజ్ మీరు ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, ఏ గెట్ టుగెదర్కి వెళ్ళలేదు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా కూడా కరెక్ట్గా మీరు భోజనం చేసే టైంకి ఎవరో ఒకళ్ళు ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ కాల్ ఆ మాటల్లో ఏదో ఒక మాట డెఫినెట్గా మీకు తగలాలి, మీరు బాధపడాలి, మీకున్న ఆనందాన్ని తినేయాలి అన్న ఇదితోటే మాటలు వదులుతారు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది, హర్ట్ అవుతారు బాగా. సో కొంచెం చూసుకోండి. మీరు ఈ వారం ఎక్కువగా అంటే గెట్ టుగెదర్స్ అయితే వెళ్ళండి, బట్ ఎక్కువగా చూసుకొని కొంచెం ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరైతే మనసుకు తీసుకోకండి. నేను మొదట చెప్పాను కదా, కమ్యూనికేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని. అనవసరంగా మాటలు వదిలి వయసులో పెద్దవాళ్ళని బాధ పెడితే మీకున్న దోషాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరైనా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెడుతున్నారంటే మనకున్న సర్వదోషాలని వాళ్ళు హరిస్తున్నారనే అర్థం. సో ఇలా అనుకొని చక్కగా అమ్మవారి పాదాలను పట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం వరకు మాత్రమే కాబట్టి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి గోచారంలో ఉన్న గ్రహస్థితులు పాజిటివ్గానే ఉంది. మీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వైవాహిక జీవితంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీ జీవిత భాగస్వామికి హెల్త్ బాగోకపోయినా అవి కూడా సెట్ అవుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అయ్యే విధంగానే ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు దీవిస్తున్నాయి. మీరు గృహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నా, అంటే ఇల్లు, పొలము, స్థలాలు, వాహనము కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
ఉదాహరణకి మీరు ఇవేమీ అనుకోవట్లేదు అని అనుకుంటే మీరున్న చోట ప్రశాంతంగా ఉండగలుగుతారు. గృహంలో సౌఖ్యం ఎక్కువ అవుతుంది. ఒక మాట బేసిక్‌గా చెప్పాలంటే గృహంలో సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి టైం బాగా స్పెండ్ చేయగలుగుతారు. అది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అవుతుంది మీకు. అలాగే మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులకి సూపర్బ్ టైం అని చెప్పాలి. చాలా బాగా ఉంది. మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తారు. హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తారు. మీకు పై అధికారుల సపోర్టు అమోఘంగా ఉంటుంది. మీ పై అధికారులే మీకు కొండంత బలమా అన్నట్టు చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఎవరు మీ పై అధికారులు అనే కాదు, మీ చుట్టూ ఉన్న సహోద్యోగులే కాదు, సహోద్యోగులైతే మీకు సపోర్ట్ చేయకపోయినా అపోజ్ అయితే చేసే కండిషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా. మరి మీ జన్మజాతకంలో మరీ బాగోకపోతే అప్పుడైనా మీరు ఈ ఫలితాన్ని చూస్తారు. బట్ అప్పుడు ఒక 40% చూస్తారు. కొంచెం అప్పుడు మీకు హై అథారిటీస్ సపోర్ట్ ఇచ్చిన కొలీగ్స్ కొంచెం పక్కకెళ్ళి చెవులు కొరుక్కోవడం ఇది మీకు బాధ అనిపిస్తుంది. అంటే మీ కష్టానికి తగ్గట్టే కదా మీకు వస్తుంది. మీరేం ఎవరిది క్రెడిట్ లాక్కోవట్లేదు కదా, ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళట్లేదు కదా, బట్ వై మీ అని మీరు అనుకుంటారు. అలా ఉంటుంది. ఇది మీ జన్మజాతకము అంటే ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది మీకు? ఒకవేళ జన్మజాతకంలో కనుక గురు మహర్దశ మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్న గురు మహర్దశ కావచ్చు, శని మహర్దశ కావచ్చు, ఈ 2 దశల్లో మీరు ఉంటే కనుక అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడు మీకు అదే నేను చెప్పాను కదా, మీకు పై అధికారుల సపోర్ట్ బాగా ఉంటుంది. కానివ్వండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు వ్యతిరేకంగా మీ ముందైతే ఏం మాట్లాడరు కానీ పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు. సో మీకేమనిపిస్తుందంటే ఎంత పట్టించుకోకుండా వెళ్దామన్నా ఉత్తరోత్తర దీనివల్ల వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా అన్నట్లు బాధ అనిపిస్తుంది మీకు. అది కొంచెం ఉంటుంది. ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు అనుకున్నట్లు ఏం కంగారు పడాల్సిన అవసరాలు ఏమి లేవు. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి మంచి శుభ సమయమే. వ్యాపారస్తులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న గోచారము తటస్థంగా ఉంది. మీకు మంచి ఫలితాలని ఇవ్వట్లేదు, అలాగని చెడ్డ ఫలితాలను కూడా ప్రసాదించట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో బాగా ఉంటే బాగా సాగుతున్నాయి. కూడా మీ జన్మజాతకంలో బాగోకపోతే వ్యాపార స్థానం ఈ గోచారంలో కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం అలానే ఉంటుంది, మందకొడిగా సాగుతుంది. వ్యాపారస్తులకైతే మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గోచారంలో నో బ్యాడ్ నో గుడ్ అండి. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులైనా లేదా ఏదైనా ఒక సబ్జెక్టు రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు చదువు అంటే తెలుసుకోవడము, ఒక సబ్జెక్టు గురించి ఎక్స్ప్లోర్ చేయడం అంతే కదా. ఏదైనా సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం. సో కొంతమంది నిత్య విద్యార్థులు ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. విద్యార్థినులకి చాలా బాగా ఉంది. అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు డీప్గా వెళ్ళిపోతారు. అంటే మీకు టైం కూడా దొరుకుతుంది, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేసే సబ్జెక్టు స్టడీస్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, డెఫినెట్గా మనకున్న జ్ఞానమే మనకు అసలైన లక్ష్మి. మనకున్న విజ్డమ్, మనకున్న ఐక్యూ లెవెల్సే అసలైన లక్ష్మి అని మనందరికీ తెలుసు. అది ఇప్పుడు మీకు ఆప్ట్ అని చెప్పాలి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఎస్పెషల్లీ రీసెర్చ్ పార్ట్లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ బాగా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంకొక మిగతా వాళ్ళకి కూడా తెలివితేటలు ఉన్న వాళ్ళకి తెలివితేటలే పెట్టుబడి అంటారు కదా, సో అలా ఉంటుంది. అలా విద్యార్థినులకి బాగుంది ఈ వారము. మీరు గృహలక్ష్ములైతే మీకు చాలా బాగా ఉంది. అయితే మీ గృహలక్ష్ములకి ఏంటంటే మీకు బంధువర్గం వాళ్ళతో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, మాట మనస్పర్ధలు ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఏదైనా మనకు ఒక బాధ ఉంటే ఎవరితో ఒక్కళ్ళతోనే చెప్పుకుంటేనే కదా మనకు ఆ బాధ తీరిపోయేది. అలా మీరు చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళు అటెన్షన్ పే చేయరు, అది ఇంకా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై అన్న ఉంటారు, లేదా మీరు చెప్పేదాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అంటే ఇందులో అసలు వ్యాలిడేషనే లేదు, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు అన్నట్లు అనిపించి అది ఇంకా పించి చేస్తుంది మిమ్మల్ని. సో గృహిణీలకి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నా మానసిక అశాంతితో కొంత నలుగుతారు. వీలైనంత వరకు ఈ వారం వరకు ఫోన్లలో ఎవరితో మాట్లాడకండి. మీరు ఫోన్లలో మాట్లాడకండి, ఎక్కువగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకండి. ప్రశాంతంగా
ఉండడానికి ప్రయత్నించండి. సో, ఇవి చేస్తేనే మీకు ఇబ్బందులు వస్తాయి. ఇవి ఏం చేయకపోయినా వాళ్ళంతట వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం అవాయిడ్ చేయలేం. అప్పుడు కూడా వీలైనంత వరకు మినిమైజ్ చేయండి మీ కన్వర్జేషన్‌ని. అప్పుడు మీకు ఈ బాధ ఉండదు. ఒకవేళ ఏమన్నా మీకు బాధ అనిపించినా మీకు మీరే నివారించుకోండి. కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి గృహలక్ష్ములకి. సీనియర్ సిటిజన్స్‌కి అనుకూలమైన శుభ సమయం ఇది. బావుంది. కాకపోతే సీనియర్ సిటిజన్స్ మీకేవైనా డబ్బుల గురించి ఎదురు చూస్తూ ఉంటే, అది మీ పిల్లల నుంచి కావచ్చు, మీకు ఎవరైనా ఇవ్వాల్సొచ్చి కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏ కారణాల రీత్యా అయినా సరే బకాయిలు మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే, ఈ వారం అది మీకు పెండింగే అవుతుంది. బాధ అనిపిస్తుంది పెండింగ్ అయ్యి. ఇలా అందరూ ఇదే కోవలో చెంది ఉండాలని ఉండదు కదా! కొంతమందికి అసలు ఎవరి దగ్గర నుంచి ఏం వచ్చేది ఉండదు. అప్పుడేంటంటే మీకు అనుకోకుండా ఖర్చు అయిపోతాయి డబ్బులు. ఇదే మళ్ళీ హాస్పిటల్స్‌కి, ఆరోగ్యానికి అవ్వదు. ఈ ఖర్చు అవ్వడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. అరే! డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఈ బాధ కొంచెం ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్‌కి. ఇవి వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ వివాహ ప్రయత్నాలకి అనుకూలంగానే ఉంది. కానీ మీకే ఈ వారం ఎక్కువగా ప్రయత్నం చేయబుద్ధి కాదు. ఒకటి, మీరు మీ ఇంట్లో వాళ్ళకి ప్రయత్నిస్తూ ఉంటే మీకు అంటే చేయబుద్ధి కాదు అంటే మీకు వేరే విషయాల్లో ఆక్యుపైడ్ అయిపోతారు. వేరే విషయాల్లో మీరు టైం స్పెండ్ చేయాల్సి వచ్చి వివాహ ప్రయత్నాలు మీరు చేయలేరు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరే వధువు వరుడు అయ్యి వివాహ ప్రయత్నాలు మీరు చేస్తున్నా, మీ అంతటా మీరుగా చేస్తున్నా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉన్నా, లేదా మీ ఫ్యామిలీ, మీరు సింహరాశి సింహలగ్నంలో పుట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, సపోజ్ మీరు ఈరోజు కలుద్దాము అని అనుకుంటారు, పెళ్లి చూపులకు కావచ్చు, లేదా ఫస్ట్ మీట్కి కలుద్దాం అని అనుకుంటే అప్పుడే మీకు వేరే ఏదో పని, అర్జెంట్ పని వచ్చి మీరు అక్కడికి వెళ్ళలేకపోతారు. సో ఇలా ఉంటుంది. ఆటంకాలు ఉంటాయి మెయిన్ అది. సో ఒక మాటలో సింప్లిఫై చేసి చెప్పాలంటే ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆటంకాలు ఉంటాయి. మీ జన్మజాతకాన్ని అనుసరించి కొంచెం మీ ప్రయత్నాలు గట్టిగా సాగించాలి. ఇదొకటి ఉంటుంది. అంటే అక్కడ మళ్ళీ సంబంధం నచ్చక కాదు, అది వేరే కాదు. సిల్లీ థింగ్స్ తోటి ఆటంకాలు ఏర్పడతాయి. చాలా చిన్న విషయాలకి ఆటంకాలు ఏర్పడతాయి. ఆ టైంలో మీ మూడ్ బాగోక కావచ్చు, ఏదో ఒక కారణం రీత్యా ఆటంకం ఏర్పడుతుంది. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కనుక వివాహితులు అయ్యి ఉంటే, మీ వైవాహిక జీవితంలో ఏదన్నా మనస్పర్ధలు ఉంటే, ఇప్పుడు ఆ మనస్పర్ధలకు ఆటంకాలు ఏర్పడతాయి. మనస్పర్ధలకు ఆటంకాలు ఏర్పడటం ఏంటంటే, సపోజ్ మీ ఇద్దరి మధ్య ఏదైనా సైలెంట్ వార్ నడుస్తుంటే దానికి ఆటంకం ఏర్పడుతుంది. అంటే ఏంటి, మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అలాగే మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోతే ఇప్పుడు దానికి ఆటంకం ఏర్పడి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇలా ఉంది వివాహితులకి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటాయి, అవి కూడా ఆటంకం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఏమవుతుంది, అనారోగ్య సమస్యలకు ఆటంకం వస్తే ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైనా దేనికైనా ఆటంకం అంటే ఆ పని చెడిపోతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆటంకం ఏర్పడటం అంటే ఏంటి, అనారోగ్యం చెడిపోతుంది. అది పోయిందంటే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఈ వారము వివాహితులకి ఆటంకం చాలా బాగా ఉంది. అంటే నెగిటివ్ విషయాలకు ఆటంకం ఉంది, పాజిటివ్ విషయాలకి పూలపాన్పు ఉంది వివాహితులకి. ఇది వివాహితులకి. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులందరికీ అనుకూలమైన శుభ సమయమే. మీకు మీ ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ థింగ్సే మీరు చూస్తారు. మీరు కమ్యూనికేషన్ కూడా ప్రాపర్గా చేయగలుగుతారు. మీరు చేసే కమ్యూనికేషను అవతల వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని అందులో ఉద్యోగంలో మీరు ఇప్పుడు చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ని ఇంకొకరు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. వీళ్ళు మాట్లాడలేరు. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల జీవితంలో మనం చాలా కోల్పోతాం. అలాగే మరీ టూ టాకిటివ్ అయినా కూడా కోల్పోతాము. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మన లైఫ్ చక్కగా వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఐడెంటిటీ బాగా పెరుగుతుంది. మీరు చేసే వృత్తిలో మీకు ఐడెంటిటీ బాగా పెరుగుతుంది. మీరు పాయింట్స్ని చెప్పగలుగుతారు అవతల వాళ్ళకి. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఏం చేశారు, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఇదే ఉద్యోగస్తులకి. అందువల్ల ఏంటంటే చక్కగా శుభ సమయం ఉద్యోగస్తులందరికీ. వ్యాపారస్తులకి
వ్యాపారస్తులందరికీ కూడా బాగా ఉంది, చాలా మంచి శుభ సమయమే. అయితే మీ వ్యాపారస్తులందరికీ ఏంటంటే ఇప్పుడు సహజ వ్యాపారాధిపతి, సహజ సప్తమాధిపతి అయిన కాలపురుషుడు కుండలిలోంచి తులారాశి సహజ సప్తమ స్థానం, సహజ సప్తమాధిపతి అయిన శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేయడము, అలాగే మీకు లాభంలో గురు భగవానుడు సంచారము. ఇదేంటంటే మీకు వ్యాపారంలో అనుకూలతలు చాలా ఎక్కువ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి, అని మీరు మంచి డీల్స్ వస్తాయి, బల్క్ డీల్స్ వస్తాయి, హ్యాండ్సమ్ రిటర్న్స్ అయితే మీకు ఈ వారం వ్యాపారంలో చాలా చక్కగా ఉంది. సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి వ్యాపారం విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే దీనికి బ్రేక్ పడుతుంది అంటే మీ జన్మజాతకం సహకరించకపోతే దీనికి రివర్స్లో ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అన్న చోట ప్రాఫిట్ రాకపోగా మీకు రివర్స్లో అవుతుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా మీరు సింహరాశి సింహలగ్నంలో పుట్టి మీకు శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నా లేదా కేతు మహర్దశ జరుగుతూ ఉన్నా, అంటే మహర్దశలు మాత్రమే, అంతర్దశలు కౌంట్లోకి రావు. మీకు శుక్ర మహర్దశ కేతు మహర్దశ జరుగుతూ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొంచెం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అంతవరకే. సో దీనికి రివర్స్ ఏంటంటే ఒకవేళ మీకు ఏ గ్రహదశ జరుగుతూ ఉన్నా, శుక్ర అంతర్దశలో ఉన్నా లేదా కేతు అంతర్దశలో ఉంటాయి, మీ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంతర్దశ నాథుడు అతి బలవంతుడు అని చెప్తుంది. ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ అవుతుంది, మీ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అయ్యి మీకు అంటే ఇంకా మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అని చెప్పా బాగుంది గోచర గ్రహస్థితుల రీత్యా, మీకు ఇది ఇంకా డబల్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే డబ్బులు మనకి ఎప్పుడైనా సరే వ్యాపారం ద్వారా రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన డబ్బుల్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఇంకొక ఎత్తు. సో వచ్చిన ప్రాఫిట్స్ అయితే వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ విధంగా బాగుంటుంది మీకు. ఇది ఒక పాయింట్ వ్యాపారస్తులకి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే వ్యాపారస్తులందరికీ చాలా బాగా ఉంది. నేను చెప్పినట్టు శుక్ర మహర్దశ కేతు మహర్దశలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ పేమెంట్స్లో మీరు ఏమైనా అమౌంట్ మోసపోవచ్చు, లేదా పొరపాటున ఒక డిజిట్ ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోవచ్చు, లేదా మీరు అనుకున్న డీలు ఏదో ఒకటి అనుకున్న డీలు ఆ టైంకి క్యాన్సిల్ అవ్వచ్చు, మీరు ఇది అయిపోతుంది అనుకున్నది క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా ఉంటుంది. కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉంటే ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ కూడా ఉండదు. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థులందరికీ కూడా చక్కగా ఉంది. గోచారము సపోర్ట్ చక్కగా ఇస్తుంది. మానసిక ప్రశాంతతతోటి మీరు చాలా ప్రశాంతంగా అనుకున్నవన్నీ చదువుకుంటారు, కంప్లీట్ చేయగలుగుతారు. ఒకే ఒకటి ఏంటంటే మీరు సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ ఒక్కసారి ఏం చదువుతున్నారు, ఏం చాప్టర్స్ చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఇదొకటి అటెన్షన్ ఎక్కువ పే చేయాలి. ఎందుకంటే అటెన్షన్ మిస్ అవ్వడం వల్ల, సపోజ్ ఉదాహరణకి రేపు సైన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, సోషల్కి ప్రిపేర్ అయిపోతారు చూసుకోకుండా. అలా అంటే ఏవో చిన్న సిల్లీ మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో లేదంటే ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ అంటే వదిలేసి వేరేవి చదువుకుంటారు. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ జరగడానికి ఛాన్స్ ఉన్న విద్యార్థులకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహలక్ష్ములకి చాలా అనుకూలంగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఈ వారం మీకు ఉంటాయి. మీ గెలుపుని మీరు దర్శించుకోగలుగుతారంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కావచ్చు, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, వాళ్ళు చదివే చదువుల్లో కావచ్చు, ప్రోగ్రెస్ ఉండడం వల్ల మీకు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అంటే బాగున్నాను, నేను అదృష్టవంతురాల్ని అని మీరు అనుకునే విధంగా ఈ వారం మీకు ఉంటుంది. గృహలక్ష్ములందరికీ కూడా. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా మంచి సమయము. ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మికంగా చాలా ఇంక్లైన్ అవుతారు. ఆధ్యాత్మికంగా భగవద్ లీలల్ని బాగా అనుభవించగలుగుతారు. ఉదాహరణకి సపోజ్ మీరు ఉన్నట్టుండి సడన్గా మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారు అనుకోండి, ఉదాహరణకి గోవింద గోవింద మనసులో అనుకుంటూ ఉన్నారనుకోండి, లేదా తిరుపతి అని మనసులో స్ఫురించింది అనుకోండి, వెంటనే మీకు ఎవరో ఒకళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తెచ్చియడము, లేదా మీరు టీవీ ఆన్ చేసిన, మొబైల్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ మీకు వచ్చేది స్క్రీన్ మీద వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వీడియోలో అలా ఉంటుంది. అంటే ఒక వెంకటేశ్వర స్వామి అనే కాదు, మీరు ఏ దైవాన్నైనా అదే భగవద్ లీల అంటారు కదా.
తలవంగానే భగవంతుడు మనకి ఏదో రూపంలో పలికితే దాన్ని భగవద్లీల అంటారు. భగవంతుడు మనతో పలుకుతూ ఉన్నా, మనల్ని కాపాడుతూ ఉన్నా ఇది భగవద్లీల అంటారు. అయితే ఇది సీనియర్ సిటిజన్స్కి వర్తిస్తుంది. ఒక్క సీనియర్ సిటిజన్స్కనే చెప్పడం తప్పు. ఎవరైనా ఇప్పుడు వయస్సు ఈ దేహానికి మాత్రమే, మనలో ఉన్న ఆత్మకి వయస్సు లేదు. ఇది ఎంత వయసు కలిగి ఉందో మనకి తెలియదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ. అందువల్ల ఎవరైనా సరే ఆల్రెడీ మీరు ఆధ్యాత్మికంలో ఉంటే, బాగా భగవంతుడు ధ్యానంలో ఉంటే, మీకు ఎంత విశేషంగా భగవంతుడు పలుకులు మీకు తెలుస్తాయంటే, భగవంతుడు అనుగ్రహం, భగవంతుడి కటాక్షం మీకు తెలుస్తుందంటే, అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీ అనుభవాల్ని కమెంట్లో షేర్ చేయండి. నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్స్కి ది బెస్ట్ టైం ఇది. నేను మెటీరియల్గా అయితే ఉంటుందని చెప్పను, ఆధ్యాత్మికంగా. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక ధనం, జ్ఞానధనం, పుణ్యధనం, భక్తి ఒక పెద్ద ధనం. ఇది అసలైన ధనం. ఇవన్నీ ఉంటే మనకి మెటీరియల్ అన్నీ బాగానే వెళ్ళిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. ఎంత బాగుంటుందంటే ప్రకృతి మాత ఆశీస్సులు మీకు అడుగడుగునా తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే కనుక ఈ వారం మీరు డెఫినెట్గా ఇవి ఎక్స్పీరియన్స్ అవుతారు. అవి కమెంట్లో షేర్ చేయండి. వీలైతే నేను తర్వాత ఒక వీడియోలో అవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇవి ఓవరాల్గా ఈ వారం సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈగో క్లాషెస్ వల్ల మీరు చేసే వివాహ ప్రయత్నాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో మీరు అనుకుంటారు, ఒక టైం అని అనుకుంటారు, ఈ టైంలో మాట్లాడుకుందాం, ఈ విషయాలు చర్చించుకుందాం అని అనుకుంటారు. ఆ టైంకి వాళ్ళు రిమైండ్ చేస్తే బాగుండని మీరు వెయిట్ చేస్తారు, మీరు రిమైండ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు వెయిట్ చేస్తారు. వీటిలో ఈ ఆరాట పోరాటాల్లో టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల కొంత మెటీరియల్ కాకపోవచ్చు. అంచేత ఇదొకటి ఉంటుంది. అంటే ఒక ఈగో ప్రాబ్లమ్స్ తోటి కొంచెం సంబంధాలు పెండింగ్ వెళ్తాయి. మీకు ఏమీ క్యాన్సిల్ అయితే అవ్వదు, వాయిదా పడుతుంది అంతే. అంటే ఇది మీ తెలియకుండానే వాయిదా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇదొకటి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి. మీ జన్మజాతకం బాగా బలంగా ఉంటే వాయిదా పడినట్లు అనిపించినా మళ్ళీ వెంటనే సరే మనమే మెసేజ్ చేద్దాము, మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, తప్పే ఉంది చేస్తే అనుకున్నాం కదా, ఆల్రెడీ వాళ్ళు ఏమైనా వర్క్ బిజీలో ఉండి మర్చిపోయారు, సరే ఏ కారణాల చేత మర్చిపోయారు అనుకొని మీరే చేస్తారు. వాళ్ళు కూడా అరే మేము ఇప్పుడే మీకు మెసేజ్ చేయబోతున్నాం మీరు చేశారని చెప్పడము. సో ఇక్కడ ఇంకా ఈగో అంతా కూడా క్లాషెస్ అంతా పోయి చాలా చక్కగా అరమరికలు లేకుండా సంబంధాన్ని కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వివాహితులకి. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి. మీరు వివాహితులు అయ్యి ఉన్నారు, వివాహితులందరికీ కూడా ఇది సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఎండ్ అయ్యే టైం ఇది. మీకున్న ఈగో క్లాషెస్ అన్నీ కూడా ఎండ్ అయ్యే టైం. మీరు ఈగో క్లాషెస్తో ఇబ్బంది పడుతూ ఉన్న, సైలెంట్ వార్లో ఉన్న, మీ అంతటా మీరు ఇనిషియేషన్ తీసుకొని వాటిని బ్రేక్ చేయడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి వైవాహిక జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. మీ ప్రాబ్లం ఈగో క్లాష్ కాదు, ఇంకా వేరేగా ఉన్నాయి అని అనుకుంటే కనుక కొంచెం ఓపిక పట్టాలి. పూర్తిగా అది అంటే మీ ఇద్దరి మధ్య మాట్లాడుకుంటూనే ఉంటారు, అసలు మాట్లాడుకోకపోవడం అనేది ఉండదు. ఏ రోజైనా సరే 24/7 మాట్లాడుకుంటాం, అలాంటి ఈగో ఏం లేదు. కాకపోతే బాగా గొడవలు అవుతూ ఉన్నాయి, లేదా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నా అవి కొంచెం మీకు టైం పడుతుంది సెట్ అవ్వడానికి. మీ జన్మజాతకం బాగుంటే వెంటనే సెట్ అవుతుంది. గోచారాలు అయితే అనుకూలంగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గత కొంతకాలంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే చూస్తున్నారు. ఇది మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. లేదా వారి వృత్తిలో కూడా రాణించలేకపోతే, ఇప్పుడు సపోజ్ కొంతమంది అన్యోన్యంగా ఉంటారు, అప్పుడు ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అన్నా ఉండొచ్చు. లేదా ఆరోగ్యం కూడా బాగుంటే వృత్తిలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారన్న బాధ అన్న ఎక్కువగా ఉంటుంది. గడిచిన 8 నెలల నుంచి ఎక్కువగా అయింది. అది ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. ఎందుకంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టాలి మీరు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వివాహితులకి. సో ఇంకొకటి ఏంటంటే, మీకు కనుక ఇప్పుడు వివాహితులకి
ఎక్కువ మీరు కనుక మేధా దక్షిణామూర్తి స్వామివారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ వీళ్ళిద్దరు ఎవరిని ఆరాధించినా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ క్యాడర్లో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని ఎక్కువగా హర్ట్ చేయవు. సపోజ్ మీ ఇద్దరి మధ్య మనశ్శాంతి లేకపోతే మనస్పర్ధలు ఉంటే అవి తీవ్రతరంగా ఉండవు, కొంత మీరు తట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మరీ శృతి మించిపోకుండా కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది. ఉన్నా కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉండి ఓకే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగానే ఉంటుంది. లేదా వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు కొంత మరీ అంటే ఏమంటారు మిగిల్చుకోకపోయినా మీకు ఇబ్బందులు లేకుండా మీ జీవితం సాగిపోతుంది. మీరేంటంటే మేధా దక్షిణామూర్తి స్వామివారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ ఆరాధించండి. మీకు గురు దక్షిణామూర్తి నమః, గురు దక్షిణామూర్తి నమః, గురు దక్షిణామూర్తి నమః అని అనుకోండి. లేదా శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణమమ్మ, శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణమమ్మ, శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణమమ్మ అని అనుకోండి. రెండిట్లో ఏదైనా అనుకోండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మీరు చేస్తుంటే ఇల్లు, వాహనం, స్థలాలు ఇవి అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా వాటికి టైం అయితే చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇంట్లో కూడా మీకు ఆనందకరమైన కుటుంబ సభ్యులతోటి మంచి టైం స్పెండ్ చేయగలుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, టైం స్పెండ్ చేయగలుగుతారు. సో ఇది ఒకటి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులు అంటే ఒక భార్య భర్త ఉండరు కదా, మిగతా వాళ్ళతో ఉంటారు కదా, వాళ్ళతోటి టైం బాగా స్పెండ్ చేయగలుగుతారు. ఇది ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మంచి గ్రోత్ని మీరు చూసే సమయము, ది బెస్ట్ పీరియడ్ ఉద్యోగస్తులకి. మీరు వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. అయితే వ్యాపారస్తులకి ఏంటంటే మీకు కొంచెము ఏమంటారు ఇన్సెక్యూరిటీస్ ఏవైనా ఉంటే లేదా ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుని వాయిదా వేస్తూ వస్తే వాయిదాలు వేయకండి. వాయిదా వేయకుండా చాలా చురుగ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం చురుగ్గా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్న ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, రోజు మీరు 9ంటికి వెళ్ళి తెరిచేవాళ్ళైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే గత కొంతకాలంగా కూడా నేను చెప్తున్నా 10ంటికి వెళ్ళి తీయడం, 10:30కి తీయడం, ఇలా లేట్ అవుతుంది. సో ఏదైనా సరే ఒకళ్ళతో మాట్లాడదామంటే ఈ టైం అనుకుంటే ఆ టైం కాకుండా వేరే టైంలో మాట్లాడతారు. ఇలా పోస్ట్పోన్లు వాయిదాలు వేయకుండా కొంచెం చురుగ్గా పనులు చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారం చాలా బాగా ఉంటుంది. విద్యార్థినులకి అనుకూలంగానే ఉంది సమయము. గృహలక్ష్ములకి అనుకూలంగా ఉంది, చాలా మంచి శుభ సమయం. గృహలక్ష్ములందరికీ కూడా కంప్లీట్ హ్యాపీనెస్ని మీరు తీసుకుంటారు. ఇది గృహలక్ష్ములకి. అంటే మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ చుట్టాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో బాగుంటుంది. సో వైవాహిక జీవితం అనేది నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అదొకటి మినహాయింపు దీనికి గృహలక్ష్ములకి. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా మంచి శుభ సమయము. మీరు ఆధ్యాత్మికంగా బాగా ఇన్క్లైన్ అవ్వడానికి చాలా బాగా ఉంటుంది. అలాగే ఒక సీనియర్ సిటిజన్స్ అనే కాదు, భగవంతుడితోటి అన్ని వేళలా అంటే ఒక కర్మయోగిలాగా చేసేదంతా భగవదార్పితంగా చేసుకునే భావంతో ఉన్నవాళ్ళు, ఎక్కువగా భగవంతుడితోటి అనుసంధానం అవుతూ మీ నిత్య దైనందిన జీవితంలో మీ కర్మల్ని మీరు నిర్వహిస్తున్న వాళ్ళ కోవలో మీరు ఉంటే కనుక మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీకు అప్పుడు మీరు ఒకవేళ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ పాయింట్స్ అంటే మీరు వ్యాపారస్తులైతే కొంచెం వ్యాపారం మీకు చాలా బాగా సాగుతుంది. మీకు ఎప్పుడు బాగుంటుంది. ఇలా ఉండే వాళ్ళకి మీకు చాలా అల్టిమేట్గా సూపర్బ్ పీరియడ్. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంది, చాలా చక్కగా అవుతుంది. అంటే కరెక్ట్గా మీరు ఏదైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడేసుకొని ఏదైనా ముందుకు తీసుకెళ్ళడం. అవతల వాళ్ళు ఒకవేళ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఎస్ చెప్పరు, నో చెప్పరు, మిమ్మల్ని హోల్డ్లో ఉంచుకొని వేరే సంబంధాలు చూస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఏంటంటే మీకు ఆ సంబంధం బాగా నచ్చి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నో చెప్తే పోనీ మీరు వేరే ప్రయత్నం చేస్తారు, పోనీ వాళ్ళు ఎస్ చెప్తే ఇంకా అదే మీరు చక్కగా ప్రొసీడ్ అవుతారు. సో ఇలా కాకుండా మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండే మీరేంటంటే ఈ వారము మొహమాటాన్ని వీడి అడుగుతారు, ఏమంటే మీరు మమ్మల్ని హోల్డ్లో పెట్టి వేరే సంబంధాలు చూసుకుంటున్నారా, లేదంటే నిజంగానే మీ ఇంట్లో వాళ్ళతో చర్చలు చేసి చెప్దామని ఆపారా, ఇవిని మీరు అడగగలుగుతారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మీకు చెప్పేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి నచ్చబట్టే కదా మిమ్మల్ని హోల్డ్లో పెట్టేది. కానీ మీకంటే బెటర్ దొరుకుతుందేమో అన్న ఒక ఆశతోన హోల్డ్లో పెడతారు. లేదా వాళ్ళు కుటుంబ సభ్యులందరితోటి డిస్కస్ చేసి చెప్పడానికి ఈ 2 గ్రౌండ్స్లోనే కదా హోల్డ్లో పెట్టేది.
ఏదైనా మీరు ఛేదించగలుగుతారు. మొహమాటాన్ని పక్కన పెట్టి అడగగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇలా అనుకూలంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఓకే రైట్ అంటే వీళ్ళతోటి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే వేరే సంబంధాలు ఎతుక్కొని అవన్నీ అవుతాయి కదా! ఇలా ఉంటుంది. ఇది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి. మీరు వివాహితులు అయితే కనుక వివాహితులకి కూడా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీరేంటంటే మీ జీవిత భాగస్వామితో ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఏదన్నా ఒకటి క్లాష్ ఉంది, లేదంటే మీరు మీ జీవిత భాగస్వామిని ఏదన్నా అడగాలనుకొని అడగలేకపోతుంటే ఈ వారం మీరు అడగగలుగుతారు. అడగగలిగి దానికి అంటే మీకు దేనికైతే మీరు అడగలేక ఇబ్బంది పడుతున్నారో దానికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేయగలుగుతారు. ఇది ఉంటుంది. అంటే సపోజ్ ఎవరికైనా మీకు మీ జీవిత భాగస్వామితోటి సపోజ్ మీరు మగవాళ్ళు అనుకోండి, మీరు చేస్తున్న దానికి ఆర్థిక స్వావలంబన కోసం మీ జీవిత భాగస్వామి గృహలక్ష్మి అయితే తను కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని అడగాలనుకొని, వద్దులే మళ్ళీ ఏదో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది కదా, చేసుకుంటుంది కదా అనుకొని ఉంటూ, లేదా తను ఏమన్నా అడిగితే ఫీల్ అవుతున్నా అలా ఉంటే దానికి బ్రేక్ చెప్పి కొంచెం ఇద్దరం చేసుకుంటే ఫ్యామిలీకి మనం ఇన్కమ్ సేవ్ చేయగలుగుతాము, అలాగే బాగుంటుంది ఇద్దరికీ కూడా అని చెప్పి మాట్లాడగలగడం ఇది చేస్తారు. ఇది మీరు మగవాళ్ళు అయితే. ఇన్ కేస్ ఒకవేళ ఆడవాళ్ళే అనుకోండి, ఆడవాళ్ళు అయినప్పుడు మీరేంటంటే మీరు కూడా సపోజ్ కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళకి చేయాలని ఉన్నా వాళ్ళ జీవిత భాగస్వామి ఇష్టానుసారము ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఆ కోవలోకి చెందిన వాళ్ళైతే మీరు కూడా ఏంటంటే నేను కూడా చేస్తాను, ఇప్పుడు డబ్బు ఏమన్నా చేదా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే పిల్లల సేవింగ్స్కో లేదా ఇంకొక దానికి ఉంటుంది కదా, నేను ఇంట్లో అన్నీ చూసుకుంటూ చేస్తాను, రెండు బ్యాలెన్స్ చేయగలుగుతాను, ఇలా మీరు కొంచెం మొహమాటాన్ని విడిచి చెప్పగలుగుతారు. ఇది వివాహితులకి ఇలా ఉంది. మీరు కనుక ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులందరికీ ఎక్స్ట్రాడినరీ పీరియడ్. మరి మీ జన్మజాతకంలో ఎప్పుడు ఇది తప్పుతుందంటే ఉద్యోగస్తులకి, ఇది కేవలంగా ఉద్యోగస్తులకి అందరికీ వర్తించదు. మీ జన్మజాతకంలో బుధ మహర్దశ జరుగుతున్నా లేదా మంగళ మహర్దశ జరుగుతున్నా, కుజ మహర్దశ జరుగుతున్నా, ఈ 2 దశల్లో మీరు ఉంటే కనుక మీకు ఇది ఉద్యోగంలో అసలు మీరు బలవంతంగా వెళ్ళి ఆఫీస్కి ఇంటికి వస్తారు. మీకు అక్కడ ఎందుకో అవమానంగా అనిపిస్తుంది. అక్కడ మీకు ఉండబుద్ధి కాదు అక్కడ ఒక్క క్షణం కూడా. ఏంటి నేను చేసేది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ వెనక మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది. మీ ముందు కూడా వేరే వేరే వాటి మీద పెట్టి మిమ్మల్ని మాటలతో ట్రిగర్ చేస్తూ ఉంటారు. ఇవి మీకు తెలుస్తూ ఉంటాయి. లేదా మీ క్రెడిట్ను అవతల వాళ్ళు తీసుకోవడము, ఒకవేళ ఇలా కూడా కాకపోతే కనుక మీకు ఉద్యోగంలో అసంతృప్తిగా అనిపిస్తుంది. మీ చేసిన పనికి తగిన గుర్తింపు గౌరవం రావట్లేదని. ఇది ఎప్పుడు మీకు బుధ మహర్దశ కుజ మహర్దశ ఈ రెండిట్లో మీరు ఉంటేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ 2 మహర్దశలో మీరు లేకపోతే ది బెస్ట్ పీరియడ్ అని మీకు చెప్పాలి. చాలా బాగా ఉంటుంది. అన్ని అనుకూలతలను మీరు చూస్తారు. మీకు అంతకు ముందు కంటే ఎక్కువ గుర్తింపు గౌరవం ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, మీ శాలరీ హైక్ అవుతుంది, చాలా బాగా ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఏంటంటే ఏదైనా పెండింగ్ రావాల్సి ఉండి మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మీరు ఇప్పుడు గట్టిగా అడగగలుగుతారు. మొహమాటాన్ని కావచ్చు లేదా చిన్న సెన్సిటివ్ పాయింట్ని పక్కన పెట్టి అడగగలుగుతారు. ఏమంటే ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, మీరు పేమెంట్ ఇన్నాళ్ళు పెండింగ్ పెడితే మళ్ళీ మీరు ఒక్కళ్ళే కాదు కదా, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, మాకు కూడా పేమెంట్స్ చేయాల్సినవి ఉంటాయి కదా, సో మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఇన్ టైంలో చేయండి, ఎప్పుడు పెండింగ్లు పెట్టకండి అని. అంటే ఏదైనా మొహమాటంతో మీరు లాంగ్ రన్లో ఎవరైనా బాగా మిమ్మల్ని వాడుకొని డబ్బులు మీకు అవసరానికి ఇవ్వకుండా అప్పుడు కొంచెం ఇచ్చి ఆ డబ్బులు మీకు ఎలానూ కొరగాకుండా ఉన్న కేటగిరీలో మీరు ఉంటే ఈ వారం ఆ మొహమాటాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మీరు అడగగలుగుతారు. సో ఏదైతే అది అవుతుందని మీరు ప్రొసీడ్ అవుతారు. ఇదొకటి ఉంటుంది. ఈ నార్మల్గా అందరికీ ఇలానే ఉంటాలని లేదు కదా. సో వ్యాపారస్తులందరికీ కూడా మీరు ఏ పాయింట్ వల్ల అయితే మీరు వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఆ పాయింట్ని మీరు దర్శించగలుగుతారు. అంటే తెలుసుకోగలుగుతారు. తెలుసుకోగలగడం వల్ల ఏంటంటే మీకు వ్యాపారము ఎక్కడైతే మీరు కరెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, అది కరెక్ట్ చేసుకోవడం వల్ల వ్యాపారం చాలా బాగా వృద్ధిలోకి వెళ్తుంది, వృద్ధి పదంలోకి వెళ్తుంది. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ స్పిరిట్ చాలా హైగా ఉంటుంది. పోటీతత్వం బాగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న తపన. ఆరోగ్యపరంగా కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ సెటరేట్ అవుతాయి.
మానసికంగా ఆరోగ్యంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు విద్యార్థులు అవన్నీ కూడా మీకు సెటరేట్ అయ్యే శుభ సమయం ఇది ఉంటుంది. అలాగే గృహలక్ష్ములందరికీ కూడా అనుకూలమైన సమయమే. గోచారంలో ప్రతికూలతలు అనుకూలతలు ఏమీ లేదు, అందువల్ల హ్యాపీగానే ఉంటుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఒకటి మీ జన్మజాతకంలో బాగోకపోతే గోచారంలో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం మీకు దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. మీ జన్మజాతకం బాగుంటే గోచారం చెడగొట్టట్లేదు కాబట్టి బాగుంటుంది. సో గోచారంలో ఎలాంటి పాయింట్స్ గృహలక్ష్ములకి అప్లికేబిలిటీ లేవు. సీనియర్ సిటిజన్స్కి బాగుంది, చక్కటి శుభ సమయం. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే మీకేంటంటే ఆర్థికంగా బాగా బలోపేతమయ్యే సమయం, పుంజుకునే సమయం అని చెప్పాలి. అది మీ పిల్లల నుంచి కావచ్చు, లేదా మీకు ఆర్థికంగా ఏదన్నా మంచి వెసులుబాటు కలిగే శుభ సమయం ఇది. ఆర్థికంగా మీ పిల్లలకి ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు, మంచి అభివృద్ధిలో ఉన్నారంటే మీకు హ్యాపీనే కదా, అలా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, చాలా బాగా ఉంటుంది. మీ జన్మజాతకం బాగా సహకరించకపోయినా గోచారం ప్లస్సే చేస్తూ ఉంది, అంటే ముందుకు వెళ్తాయి. మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో చక్కగా ఉంటుంది. మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగుతాయి, మీ అపోజిట్ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు, ఇలా చక్కగా ఉంటుంది వైవాహిక జీవితంలో. వివాహితులకి అనుకూలంగా ఉంది. మీరు గృహము, ఆస్తిపాస్తులు, పొలాలు, స్థలాలు, వాహనము ఏవైనా అమ్మాలన్నా కొనాలన్నా, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మీరున్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది, చాలా బాగా ఉంది, చేయగలుగుతారు. ఎస్పెషల్లీ మీరు అమ్మాలని అనుకుంటే కనుక చాలా మంచిది. అంటే ఏదైనా ఆస్తిపాస్తులకి సంబంధించిన ఖర్చు ఉంది, అందువల్ల మీకు ఇప్పుడు అవుతాయి. ఇప్పుడు కొనాలన్నా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, అమ్మాలంటే ప్రాపర్టీ ఖర్చు పెట్టాలి, ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. సో ఖర్చు అయితే ఉంటుంది కదా, ఎటు చూసుకున్నా మనం ఏ వైపు చూసుకున్నా అది ఉంది. అందరూ ఇలా ప్రయత్నాల్లోనే ఉండాలని ఉండదు, కొంతమంది ఇవేం చేయాలని కూడా అనుకోరు. అప్పుడు ఏంటంటే మీకు ఇంట్లో ఏదైనా అనుకోకుండా ఖర్చు వస్తుంది, అది ఏ రకమైన ఖర్చు అయినా కావచ్చు. అంటే హెల్త్కి అయితే ఉండదు మ్యాక్సిమము, బట్ అనుకోకుండా ఖర్చులు వస్తాయి. ఇలా ఖర్చులు వచ్చి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకుంటారు. ఇది ఉంటుంది మీ గృహం నిర్మాణ పనుల్లో మీరు లేకపోతే కనుక. మీరు ఉద్యోగస్తులైతే మీకు అనుకూలమైన సమయమే, కాకపోతే ఉద్యోగస్తులందరికీ మీకు మీ ఉద్యోగ స్థలంలో ఎవరైనా అంటే మీకు ఒకవేళ లేడీ బాస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఓవర్లుక్లో ఏదైనా మిస్టేక్ చేసి అదే పట్టుకుంటారు, సో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీరు ఒక చిన్న మిస్టేక్ కూడా పట్టుకుంటారు. ఇది లేడీ బాస్ అనే కాదు, కొలీగ్స్ కూడా, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీ కొలీగ్స్ లేడీస్ అయినా మీ బాస్ లేడీ బాస్ అయినా మీకు కొంచెం ఏంటంటే 1000 కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయని గమనించండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవర్లుక్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే అవి ఇప్పుడు పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు, కొంచెం జాగ్రత్త వహించండి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి ఏంటంటే చాలా బాగా ఉంది మీకు. మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే అవన్నీ సరి చేసుకుంటూ ఉంటారు మీరు ఈ వారము. మిస్టేక్స్ జరగనీయకుండా చూసుకుంటారు. అంటే ఓవర్లుక్లో ఎవరికైనా హ్యూమన్ ఎర్రర్స్ అనేవి కామన్ కదా. సో ఒకవేళ ఏమన్నా మీకు మిస్టేక్స్ జరిగినా, ఇప్పుడు టైం బాగుంటే ఏదైనా పెద్ద మిస్టేక్ అయినా అది తప్పులు మానవ సహజం అనే చెప్పేస్తారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. అదే టైం బాగాలేదనుకోండి, అది అసలు తప్పు కాకపోయినా భూతద్దంలో పెట్టి లాగి పీకి సాగదీస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం కదా. ఇప్పుడు మీకు టైం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా అసలు మిస్టేక్స్ లేవన్నట్లే కన్సిడర్ చేస్తారు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ అందరిలో జనరేట్ అవ్వడం వల్ల మీకు చాలా బూస్టప్ అవుతారు, చాలా బాగా మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. ఎప్పుడైనా అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, దేనివల్ల వ్యాపారము మిస్టేక్ అయ్యి ఆగుతున్నాం, అవన్నీ తెలుసుకుంటే మనం రిఫైన్ చేసుకోగలుగుతాం, అది బాగా ఉంది. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులకి అనుకూలంగానే ఉంది. కొంత బద్ధకాన్ని వదలాలి. పొద్దున్నే లేవడము చాలా లేట్ అవుతుంది. మీరు పొద్దున్నే లేచే వాళ్ళైనా సరే చాలా లేటుగా లేవడము,
లేదా ఒక బుక్ పట్టుకొని ఒకటే లైన్ని 2-3 గంటలు చదువుతారు. అంటే మీరు చదువుతూ ఉంటారు, మైండ్ ఎటే వెళ్ళిపోతుంది, ఈ ఈ లైన్ ఒకటే వస్తుంది. మళ్ళీ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మళ్ళీ అదే లైన్ చదువుతారు. అలా ముందుకి సాగనీయరు ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు. కొంచెం అటెన్షన్ ఫోకస్ తోటి ఉండాలి విద్యార్థినులు. గృహలక్ష్ములు, మీరు గృహలక్ష్ములు అయితే కనుక మీకు అనుకూలంగా ఉంది, చాలా స్ట్రాంగ్ అవుతారు. మీకు మీరు స్ట్రాంగ్ అవ్వడమే కాదు, మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు చాలా స్ట్రాంగ్ చేయగలుగుతారు. ఎందుకంటే గృహిణుల వల్లే ఇల్లు చాలా స్వర్గం అవుతుంది. అది మీకు ఇప్పుడు ఆప్ట్. ఎందుకంటే మీ వల్ల మీ ఇల్లు స్వర్గం అవుతుంది. మీ పిల్లల్నే కావచ్చు, మీ భర్తనే కావచ్చు, చాలా చక్కగా మీరు మలుచుకోగలుగుతారు. అది ఈ వారం చాలా బాగా ఉంది. గృహిణులందరికీ కూడా, గృహలక్ష్ములకి సంతృప్తిగా ఉండే సమయం ఈ వారము. సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉంది. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గే అవకాశం మీకు గోచరం ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. ఇవి వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు వివాహితులు అయి ఉంటే మీ వైవాహిక జీవితంలో చాలా బాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ప్లస్లు కొన్ని జరుగుతాయి. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు రాణించడము, అది మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అరే, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది ఇప్పటికి అయింది, పోన్లే భగవంతుడి దయ వల్ల ఇప్పుడు అయింది, ఇప్పుడైనా అయింది అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పే సమయం ఇది. ఇది వృత్తి వ్యాపారాల్లో. కొంతమందికి ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటాయి, అది తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు వాల్యూ ఇస్తారు. మెయిన్ ఏంటంటే మీరు ఆడవచ్చు, మగవ్వచ్చు, జీవిత భాగస్వామి నుంచి మీకు గౌరవం బాగా లభిస్తుంది, వాల్యూ బాగా ఇస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని కూడా అనిపిస్తుంది. ఇది వివాహితులకి. అలాగే నేను చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. మీరు ఉద్యోగస్తులు అయితే మీకు అనుకూలంగా ఉంది. చాలా సంకల్ప బలంతో, కాన్ఫిడెన్స్ తోటి, విల్ పవర్ తోటి మీ పనులు మీరు, అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆత్మన్యూన్యత భావం వల్ల ఉద్యోగంలో వెనకబడిపోయి ఉంటారు చాలామంది. అది ఇప్పుడు ఈ వారం బ్రేక్ పడుతుంది. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా ఉంటాయి. అధికారుల సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. మీకు ఈ వారము కెరియర్లో గ్రోత్ రావడానికి కూడా చక్కటి అవకాశాలు గోచరంలో ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు చేయండి. చక్కటి అనుకూలతల్ని మీరు ఆస్వాదించండి. ఉద్యోగస్తులందరూ, వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయము. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నవి అవ్వనివన్నీ కూడా ఈ వారం నుంచి మెటీరియలైజ్ అవ్వడము, అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. వ్యాపారస్తులందరికీ కూడా కంప్లీట్ హ్యాపీ టైంని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ వారం ఒక రకంగా చూసుకుంటే ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంది, వివాహితులకి కూడా చాలా చక్కగా ఉంది. ఇక మనం తెలుసుకోవాల్సింది విద్యార్థినులకి అంతా బాగుంది, చక్కగా ఉంది. ఇబ్బంది అయితే ఏం గోచారం కలిగించట్లేదు. మీరు గృహలక్ష్ములు అయితే చక్కగా ఉంది. కథ ఏంటంటే మీ పనులన్నీ పోస్ట్పోన్ అవుతాయి బద్ధకంతో. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఇల్లు దులుపుకుందాం అనుకుంటే, మీరు ఇదివరకు అనుకున్న తడవం చేసేవాళ్ళైనా ఇప్పుడు వాయిదా వేస్తారు. ఇంట్లో పనంతా వాయిదా పడిపోయి, పోనీ వాయిదా పెడితే పెట్టారు, ఒక 2 రోజులు వాయిదా పడితే ఉంది, మన పని మనమే చేసుకోవాలి కదా, ఎవరు వచ్చి చేయరు కదా అని అనుకుని కూర్చోరు. అయ్యో ఆ పని చేసుకోలేదా అనుకుంటారు. అటు కూర్చోవడం కూడా ప్రశాంతంగా కూర్చోరు, పోనీ వెళ్ళి చేసుకోరు, ఇటు ప్రశాంతంగా కూర్చోలేరు. అలా మీకు ఏంటంటే పోనీ రిలాక్స్ అయితే అయ్యారు, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి, ఒక 2 రోజులు పోయిందే ఉంది, అంత కుతికల మీద ఉండేదే ఉంది, తర్వాత సర్దుకుందరు కానీ, తర్వాత చేసుకుందరు కానీ. ముందు ఇమీడియట్గా అయితే అలానూ చేసుకుంటారు కదా. ఇప్పుడు వంట చేయడం కావచ్చు, ఇమీడియట్గా కావాల్సినవి అలానూ ఎవరూ వాయిదా వేయం కదా. సో అలాగ మీరేంటంటే కొంచెం మీ మైండ్ సెట్ని మీరే సెట్ చేసుకోవాలి. మీరు చేస్తే లేచి చేసుకోండి, లేదా చేయలేకపోతున్నారు, ఈ పీరియడ్ను కూడా ఎంజాయ్ చేయండి ఒక 2 డేస్కి, తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది. ఇది గృహలక్ష్ములకి. అదొకటి ఉంటుంది గృహలక్ష్ములకి. మీరు ఇల్లు, ఆస్తి, పొలాలు, వాహనము కొనాలనుకున్న, అమ్మాలనుకున్న ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు కూడా ఇంతే పెండింగ్లు అవుతాయి. మీకు ఒక మంచి, ఇప్పుడు సపోజ్ మీరు కొనాలనుకుంటున్నారు, మీరు ఎవరితో అయినా ఒక మంచి ఇల్లు చూశారు, లేదా ఒక స్థలం చూశారు,
వాళ్ళు రెడీగానే ఉంటారు మీతో మాట్లాడడానికి, మీకు అది నచ్చుతుంది, కానీ మీరు వెళ్ళలేరు. అది ఒక రకంగా చెప్పాలంటే ఏదో పనుండి వెళ్ళకపోతే అదొక రీజన్. అలా అంతే కూర్చుందాం అనిపిస్తుంది, ఒక చిన్న బద్ధకం అంతే. అలా ఒక చిన్న లేజీనెస్ తోటి కూర్చుంటారు. అమ్మాలన్న ఒక మంచి పార్టీ దొరికిన అంటే అమ్మాలనుకున్నప్పుడు మంచి పార్టీ దొరికినప్పుడు వెళ్తారు కదా, కానీ వెళ్ళరు, పోస్ట్పోన్ చేస్తారు. ఏదో ఒక అర్జెంట్ పని వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టేసి ఓ 2 రోజులు అలా రిలాక్స్ అవుదాం అనుకుంటారు. ఏంటంటే మీరు ఇల్లు, స్థలాలు, పొలాలు, అలాగే వాహనము అమ్మాలనుకున్న, కొనాలనుకున్న మీ ప్రయత్నాన్ని మీరు ఆపకండి. గోచారం అయితే సహకారంగానే ఉంది. మీ ప్రయత్నాన్ని మీరు వాయిదా వేసుకోవడం వల్ల మీకు వాయిదా పడుతుంది. సో ఇది మీ చేతుల్లోనే ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చక్కటి శుభ సమయము బాగా ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే మీకు సీనియర్ సిటిజన్స్కి మీ పిల్లలతోటి మీకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా అనిపిస్తాయి. అది కొంచెం మిమ్మల్ని బాధ అనిపిస్తుంది. విసుక్కుంటారు కొంచెం మిమ్మల్ని. మేబీ వాళ్ళకున్న ప్రెషర్ వల్ల కావచ్చు, ఏ కారణాల వల్ల. మీ మీద ద్వేషంతో అయితే డెఫినెట్గా కాదు, లేదా మీ మీద ప్రేమ తగ్గిపోయి అయితే కాదు, లేదా మీరంటే పట్టించుకోక కాదు. వాళ్ళు రీజన్స్ వాళ్ళకుంటాయి. కొంచెం పెద్ద మనసుతోటి మీరు బాధపడకండి అంతే. ఇది ఒకటి మీకు కొంచెం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి పిల్లల నుంచి ప్రతికూలతలు కొంత చూస్తారు ఈ వారం. అది ఈ వారం వరకు మాత్రమే. ఏది జీవితంలో పర్మనెంట్ కాదు. ఎన్ని చూసి ఈ స్థాయికి వచ్చి ఉంటారు చెప్పండి. సో ఇది మీకు అసలు చెప్పాలంటే వడ్ల గింజల బియ్యపు గింజే. కాకపోతే ఒక్కోసారి మనసు బాగా సెన్సిటివ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండదు. అలా వచ్చే సమస్య. మీరు కొంచెం పెద్ద మనసుతోటి మీరు చేయగలుగుతారు కూడా. కొంచెం మీరు జాగ్రత్త, అంటే ఇవేం పట్టించుకోకుండా ఉంటే తర్వాత అన్నీ అవే సర్దు మణిగిపోతాయి. ఏది ఎల్లకాలం ఉండదు కదండి. సో ఈ భావనతోటి కొంచెం ఉండి మీరు సెట్ అయితే అంతా సెట్ అవుతుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయం. మీరు చేసే వివాహ ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం అవుతాయి. గోచారంలో చాలా సపోర్టింగ్గా ఉంది ఇప్పుడు సమయము. మీరు వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా సమస్య పోతాయి. చక్కగానే ఉంటుంది, అంతా సమస్య పోతాయి. కాకపోతే ఈ వారంలో ఒక 2 రోజులు ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యలో మనస్పర్ధలన్నా అధికంగా వస్తాయి. అంటే ఉన్న మనస్పర్ధలు సమస్య పోవడానికి ఇప్పుడు ఇదొక ప్లస్ అవుతుంది. ఆ మనస్పర్ధలు బాగా వచ్చి ఆ తర్వాత వెంటనే అంతా చప్పబడిపోతుంది. అంటే పాల పొంగలాగా ఉంటుందన్నమాట. పెరిగినట్టే పెరిగి మళ్ళీ అదే దిగిపోతుంది. అలాగ ఉంటే ఇప్పుడు మీకు మనస్పర్ధలు సమస్య పోయే కాలమే. కాకపోతే ఈ వారంలో 2 రోజులు బాగా ఎక్కువ అవుతాయి. అప్పుడు ఎక్కువైనప్పుడే కదా మాట్లాడగలుగుతాము. సో అంటే ఏంటిది, దీనికి ఫుల్ స్టాప్ పెడదామని మాట్లాడి అప్పుడే కదా, మాట్లాడితేనే కదా ఇవన్నీ కమ్ డౌన్ అయ్యేది. అలా మీకు కమ్ డౌన్ అవుతుంది వివాహితులకి. ఉదాహరణకు ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏం లేదు, మీ ఇద్దరి అన్యోన్య దాంపత్యం అయితే మీ జీవిత భాగస్వామికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువైనట్లు అయ్యి సెట్ అయిపోతాయి. లేదా వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా ఎక్కువైనట్లే అయ్యి తగ్గిపోతాయి. సో ఏదైనా తగ్గడం అనేది కామన్ పాయింట్ వివాహితులకి. అది ఏదున్నా సరే ఇది వివాహితులకి. మీరు కనుక ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, వాహనం కానీ అమ్మాలన్నా కొనాలన్న ప్రయత్నంలో ఉన్నా ఈ వారము అనుకూలంగా ఉంది. మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ చక్కగా అవుతాయి. బాగుంది, మీకు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మీరు ఇప్పుడు అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ టైము కాదు, డబ్బు కాదు. ఒకసారి ఏదన్నా కొనాలనుకున్నప్పుడు అన్నీ ఉన్నా కూడా కొనలేకపోతాం, టైం అనుకూలించక. సో ఇప్పుడు టైం అనుకూలించింది. అమ్మాలన్నా కొనాలన్నా మంచి సమయం. అదే మీరు ఒకవేళ అద్దెంట్లో ఉన్నారు, వేరే ఇంటికి మారాలని చూస్తూ ఉన్నా అది కూడా మీకు అనుకూలమైన శుభ సమయమే. ఈ క్యాడర్ ఏం లేదు, మీరేం కొనాలనుకోవట్లే, అమ్మాలనుకోవట్లే, ఉన్న ఇంటి నుంచి ఖాళీ కూడా చేయాలనుకోవట్లేదు అనుకున్న కోవలో మీరు ఉంటే మీకు ఇంట్లో బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీగా మీరు ఇంట్లో టైంని స్పెండ్ చేయగలుగుతారు, మీ టైంని. ఇది ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులందరికీ ఈ వారం అనుకూలమైన సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మీ తోటి కొలీగ్స్తో కావచ్చు, లేదా ఎవరితోటైనా. ఈ వారం వరకు అయితే మీరు వినోవర్ అయినట్లే ఉంటుంది.
వచ్చే వారాల్లో దీని ఎఫెక్ట్ మీకు బాగా పడుతుంది. సో ఎవరైనా మీరు ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, డిబేట్ అవ్వచ్చు. డిబేట్ అంటే కొంచెం ఒకటి అది వేరు. డిబేట్ అయినా కూడా మీరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి మీకు విజయం వచ్చినా అది మనసులో పెట్టుకొని వచ్చే రోజుల్లో సతాయిస్తారు. కానీ ఈ వారం అయితే గెలుపు మీదే ఉంటుంది. ఒకవేళ ఇలాంటివి ఏం లేదు, మామూలుగా మీరు ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నారంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు కొంచెం కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నిస్తారు. ఏదో ఒకటి మాటలు వదిలేస్తూ ఉంటారు. అంతే, వాళ్ళకి టైంపాస్ అవ్వడానికే, కారణం కూడా వ్యాలిడ్ రీజన్స్ కూడా ఏముండదు. సో కొంచెం మీరు అవన్నీ పట్టించుకోకుండా, అవాకుల్ని చవాకుల్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు ఉద్యోగంలో వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అంతా నార్మల్గానే బాగా వెళ్తుంది. సో ఇలాంటివి పనికిమాలిన ఇబ్బందులే వల్ల మీరు తెచ్చుకునే సమస్యలే ఉంటాయి. సో ఆ పనికిమాలిన ఇబ్బందిని పట్టించుకోకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ పురోభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి చక్కటి శుభ సమయం, చాలా బాగా ఉంది. అయితే ఈ వ్యాపారస్తులకి మధ్యలో 2 రోజులు ఎంత శుభంగా ఉన్నా సరే, ఒక 2 రోజులు ఈ వారంలో ఎప్పుడైనా కావచ్చు, వారం మొదట్లో కావచ్చు, వారం మధ్యలో కావచ్చు, వారాంతంలో కావచ్చు, ఒక 2 రోజులు బాగా డౌన్ అయిపోతారు. అంటే ఒక బెలూన్ నుంచి గాలి తీసేస్తే ఎలాగ చప్పబడిపోతుందో అలాగా చప్పబడిపోతారు. అస్సలు ఓపిక అనిపించదు. కారణం ఏదైనా కావచ్చు. అంటే హెల్త్ కండిషన్ అయితే బాగుంటుంది, హెల్త్ పరంగా అయితే ఏముండదు. మానసికంగా చాలా చప్పబడిపోయినట్లు అనిపిస్తుంది. కొంతమంది మాటల వల్ల కావచ్చు, కొంతమంది చేష్టల వల్ల కావచ్చు, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపార స్థలంలోనే కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అంశాలే కావచ్చు. అవి ఏవైనా సరే ఒక 2 రోజులు మటుకు బాగా డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ చాలా యాక్టివ్ అవుతారు. సో వీలైనంత వరకు హెల్త్ ప్రాబ్లం అయితే ఉండదు. 99% హెల్త్ ప్రాబ్లం వల్ల డౌన్ అవ్వరు. ఆ రిమైనింగ్ 1%, ఎందుకంటే ఏది 100% మనం ఇదమిత్తంగా చెప్పడానికి ఉండదు. ఆ రిమైనింగ్ 1%లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లం. బట్ 99% హెల్త్ ప్రాబ్లం అయితే ఉండకుండానే మానసిక ఒత్తిడి డౌన్ అయ్యేట్టు చేస్తాను. కానీ ఒక 2 రోజులే, తర్వాత మళ్ళీ సూపర్ టేక్ బ్యాక్తో మీరు మళ్ళీ బాగా పుంజుకుంటారు, బాగా సాగుతున్న మీది ఇది ఉంటుంది. అంటే ఒకవేళ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని తెలిసి డౌన్ అవ్వచ్చు, లేదా ఏ కారణం రీత్యా అయినా సరే అనుకున్నది రాలేదని మీరు డౌన్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా అవ్వచ్చు కారణము. ఇది ఉంటుంది వ్యాపారస్తులకి. కానీ ఒక 2 రోజులు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులకి ఇది. అలాగే విద్యార్థినులకి అనుకూలమైన శుభ సమయమే. విద్యార్థినులకి గోచారంలో సపోర్టింగ్గానే ఉంది. కాకపోతే విద్యార్థినులు కొంచెము ఏవైనా వేడి చేసే వస్తువులకి దూరంగా ఉండండి. వేడి చేసే పదార్థాలు, వేడి చేసే వస్తువులు తినడం వల్ల నోటి మీద పొక్కులు రావడము, ఇలా ఏవైనా ఛాన్సెస్ ఉంటాయి. మౌత్ అల్సర్స్ కావచ్చు, వీటికైనా ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. విద్యార్థినులకి ఇది. గృహిణులకి మీరు గృహలక్ష్ములు అయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంది సమయము. చాలా మంచి సమయంలో మీరు ఉన్నారని తెలుసుకోండి. ఇంట బయట కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు వర్క్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఈ వారం మీకు. మీ ఇంట్లో వాళ్ళు మీరు చేసే పనుల్లో వాళ్ళు మీకు సహాయం చేయడము, ఏదైనా పెండింగ్ పని ఏదైనా ఉంటే చకచకా చేసేసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాటలో మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగా అందుతాయి. అది మీకు చాలా ప్రశాంతతని కలగజేస్తుంది. ఇది గృహలక్ష్ములకి. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు మేబీ పుస్తకాలు కొనుక్కోవడానికి, ఎక్కువ పుస్తకాలు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా పిల్లల రీత్యా, ఈ రెండింటి పరంగానే డబ్బు ఖర్చు ఉంటుంది. కానీ ఆరోగ్య రీత్యా ఉండదు. మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ రూపంలో పంపిద్దాము, వాళ్ళ ఇది కొనుక్కోమని చెప్పి అలా మీకు అనిపించి, లేదంటే మామూలుగా మీ పిల్లలు ఏదైనా అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వచ్చు. ఇలా డబ్బు ఖర్చు ఉంటుంది. ఏదైనా ఒక పుస్తకం కొనుక్కోవడానికి కావచ్చు. ఇది ఉదాహరణకి రెండిట్లో కోవలోకి చెందిన వాళ్ళు మీరు కాకపోయినా మీరు ఏదో ఒక రకంగా కొంత డబ్బు ఖర్చు అయితే ఈ వారం పెడతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే
గోచారంలో పూర్తిగా అనుకూలంగా లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమా అవ్వకపోవడం అన్నది. మీరు వివాహితులైతే మీకు నార్మల్గా ఉంది, ప్లస్ లేదు మైనస్ లేదు. గోచారంలో ఎలాంటి అనుకూలతలు లేవు, అలాగే ప్రతికూలతలు కూడా లేవు. ఇది వివాహితులకి. మీరు ఇల్లు కావచ్చు, ఇల్లు స్థలాలు పొలాలు వాహనం అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఇది అంత రైట్ టైం కాదు. మీ ప్రయత్నాన్ని కొంచెం వాయిదా వేసుకోండి. ఇప్పుడు మీకు డీల్స్ రావచ్చు, మంచి వాహనం దొరకచ్చు. ఇప్పుడు కొనుక్కునేది తర్వాత మీరు మార్చాల్సి వస్తారు ఇమ్మీడియట్గా 3 years లోపల. ఒకవేళ ఇల్లు కొనుక్కున్నా కూడా అంతే ఉంటుంది. దొరకడం అయితే దొరుకుతాయి, అంటే మీ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. కానీ ఇప్పుడు మీకు వచ్చే ఏ ఎసెట్ అయినా సంతృప్తినివ్వదు. సంతృప్తినివ్వనప్పుడు మళ్ళీ మనం 2-3 సంవత్సరాలు మార్చుకునేప్పుడు కొనుక్కొని ఉపయోగం ఉంది, లాస్ అవుతుంది కదా. సో కొంచెం, ఎందుకంటే అది వచ్చిన దగ్గర నుంచి మీకు ఎనర్జీస్ డౌన్ అయినట్టు అనిపించడం, ఇది మార్చేస్తే అయిపోతుంది, ఇది వచ్చినప్పటి నుంచి ఇలా ఉందని అనుకుంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగస్తులందరికీ అనుకూలమైన శుభ సమయము, చాలా మంచి సమయంలో మీరు ఉన్నారు. ముందుకు దూసుకెళ్ళే ఈ పొజిషన్లో మీరు ఉన్నారు. రేసులో డెఫినెట్గా మీరే ముందంజలో ఉంటారు. ప్రమోషన్స్లో కావచ్చు, శాలరీ హైక్లో కావచ్చు, లేదా వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా అనుకూలంగానే ఉంది. ఇప్పుడు కాకపోతే దానికి మీ జన్మజాతక సపోర్ట్ కూడా ఉండాలి. ఒక గోచారణ అనుకూలతలు మీకు అంత పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి మీకు వ్యాపారం అంతా బాగా ఉంది. కాకపోతే మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకోండి. మిస్ ట్రాన్సాక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సపోజ్ మీరు మీ వ్యాపారంలో ఎవరికైనా ఒక కొటేషన్ ఇవ్వాలి, ఒకటి అమ్ముతూ ఉన్నారు. సో ఒక రేటు చెప్పబోయి ఒక రేటు చెప్తారు, మళ్ళీ అసలు దాని రేటు చూస్తే మీరు చెప్పిన దానికంటే తక్కువ ఉంటుంది. రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. అంటే మీరు కావాలని ఎక్కువ వేసి చెప్పారు, ఒకవేళ వాళ్ళు చూడకపోతే కనుక వాళ్ళు కొనేసి డబ్బులు ఇచ్చేస్తారు, ఈ డబ్బులు మిగిల్చుకోవచ్చు అనే చెప్తున్నారని ఆలోచిస్తారు. కానీ ఓవర్లుక్లో చెప్పారని ఎవరు అనుకోరు. అందువల్ల ఒకవేళ మీరు ఎక్కడి నుంచైనా కొనుక్కొచ్చుకుంటున్నా అది కూడా సేమ్ ఉంటుంది. మీకు రేట్ ఎక్కువ పెట్టేస్తారు, అంటే మీరే నొక్కడమే, ఒక డిజిట్ ఎక్కువ నొక్కేస్తారు. సో ఇలాగా, లేదా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఈ విషయాల్లో. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాల్లో ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులకి చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభ సమయం, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో మీరు వెళ్ళే విద్యాలయాల్లో, అది స్కూల్ అవ్వచ్చు, కళాశాల అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, చక్కగా ప్రశాంతంగా ఉంటారు మీరు. ఇది విద్యార్థినులకి. అలాగే మీరు అనుకున్న పనులు అయ్యే సమయం కూడా, కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు జనరల్గా విద్యార్థులు అని కాదు, మామూలుగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం అయ్యే టైం ఇది. తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి ఈ వారము. ఇది మామూలుగా మీరు అనుకున్న పనులు అవుతాయి. గృహలక్ష్ములకి ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు. కొంచెం మీరు ఏంటంటే మీకు రిలేషన్స్ రీత్యా కొంచెం ఎమోషనల్ అవుతారు మీరు. అంతా బాగానే ఉన్నా సరే కొంచెము రిలేషన్స్ వైజ్ మీకు అవమానం జరిగినట్లు అనిపిస్తుంది. ఎత్తి చూపించారు, వాళ్ళ స్టేటస్కి మీ స్టేటస్కి మధ్యలో తారతమ్యాలు ఉన్నాయని ఎత్తి చూపించారన్న బాధ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఈ వారం మనకు మాత్రమే గ్రహించండి, తర్వాత వారాల్లో ఇది ఉండదు. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే మీకు చాలా మంచి శుభ సమయం, చాలా చక్కగా ఉంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఎలా ఉంటుందంటే, మీకు వచ్చే సంబంధము అస్సలు మీరు లాగి పీగుతూనే ఉండాలి. మీరెంత టాకటివ్ అయినా సరే వాళ్ళు అస్సలు మాట్లాడరు, చాలా మూడీ ఫెలోస్ అనిపిస్తారు మీకు. ఎందుకు పోనీ అంటే సంబంధము, వాళ్ళు మంచి సంబంధము, వాళ్ళు వద్దనే చెప్పరు, నో అని చెప్పరు, అన్నీ మీరే అడగాలి.
సో ఫలానా టైంలో ముహూర్తం పెట్టుకుందామా అన్నీ, ఇంకా ప్రతిదీ మీరు అడిగితే వాళ్ళు పోనీ అంటే మీరు అడిగిన దానికి నో చెప్పరు, అవునండి అవునండి అంటారు. వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం కాదు. అంటే పోనీ విషయం తెలియని వాళ్ళ, వివరం తెలియని వాళ్ళైతే పోనీ చెప్పడానికి బాధ ఉండదు, ఇలా చేద్దామండి ఇలా చేద్దామని. అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, బాగా జ్ఞానులుగా కనిపిస్తారు, అంటే వాళ్ళకి తెలియని విషయం లేదు, అన్ని వివరం అన్నీ తెలుసు, కానీ ఇలా చేస్తారు. ఈ పెక్యులియారిటీ మీకు కొంచెం తలకాయ నొప్పి అనిపిస్తుంది, ఇదొకటి ఉంటుంది. అలాగే మీకు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సఫలీకృతమే అవుతాయి. సో కొంచెం మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రయత్నాలన్నీ మీ సైడ్ నుంచే ఉంటాయి. వాళ్ళు జస్ట్ అలా మీరు చెప్పే వాటికి ఒప్పుకోవడము అలానే ఉంటుంది. ఇది ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు. మీరు వివాహితులు అయితే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య సేమ్ మళ్ళీ ఇలానే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఏదైనా ఒక పని చేద్దామని అనుకున్నారు అనుకోండి, అది మీరు డిస్కస్ చేశారు. సో వాళ్ళు సరే అని చెప్తారు టైం తీసుకొని, అని వాళ్ళు ఇష్టంగా చెప్తున్నట్లు అనిపించదు. అయిష్టంగా చెప్తున్నారా, ఇప్పుడు రేపు వీళ్ళ ఇష్టానికి విరుద్ధంగా ఇది చేయడం వల్ల తర్వాత ఈ పాయింట్ని ఒక ఆయుధంగా వాడతారా, ఇలా అనిపిస్తుంది. ఒక భ్రమ, ఒక భ్రాంతి అయితే క్రియేట్ అవుతుంది. ఇది వివాహితులకి. మీరు ఇల్లు, స్థలము, పొలము, వాహనము వీటిలో ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ది బెస్ట్ టైం, గోచార రీత్యా అయితే ది బెస్ట్ టైం మీరు ఈ ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఎవరికి ఇది బెస్ట్ టైం కాదంటే మీకు మీ జన్మజాతకంలో బుధమహర్దశ జరుగుతూ ఉంటే, గోచారంలో అయితే అనుకూలంగా ఉంది కానీ మీ జన్మజాతకం అనుకూలంగా లేదు కాబట్టి మీకు ఇది పూర్తిగా అనుకూలతను ఇవ్వకపోవచ్చు. అంటే మీ ప్రయత్నాలన్నీ కూడా వృధాగానే వెళ్ళిపోతాయి. కానీ మీరు బుధమహర్దశలో లేకపోతే కనుక మీకు ఇది చాలా బెస్ట్ టైం, చాలా బాగా వెళ్తుంది. మీరు అనుకున్నవి దొరుకుతాయి, బాగుంటుంది మీకు ఇది. ఈ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ప్రథమంగా చూస్తే చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో బయట చక్కగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ మీ పనులు చేసుకుంటూ మీరు వెళ్ళిపోతారు. ఎక్కడ బర్డెన్ అనిపించదు, వర్క్ స్ట్రెస్ ఉండదు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రతికూలతలు ఉండవు, ఏవి ఉండవు, అంతా బాగా వెళ్తుంది. మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా సఫలీకృతం అవుతాయి మీ ప్రయత్నాలు. ఇవి ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది వ్యాపారస్తులకి. కాకపోతే మీ వ్యాపారస్తులకి ఏంటంటే మీ అహం మీద దెబ్బ పడుతుంది ఈ వారం. అహం మీద దెబ్బ పడటం అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేస్తే ఒక మాట అన్నా మనకేం బాధ అనిపించదు. అసలు సంబంధం లేని వాటిల్లో ఇన్వాల్వ్ చేసి ఏదో ఒకటి అంటే అది హర్ట్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా చూస్తారు మీరు. అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, లేదా తోటి వ్యాపారస్తులతో కావచ్చు, ఎవరితోటి అయినా సరే ఇది కొంచెం అహం మీద అహం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది కేవలంగా ఈ వారం వరకు మాత్రమే, తర్వాత వారాల్లో ఇది కంటిన్యూ అవ్వదు. ఇదొకటి ఉంటుంది. అలాగే విద్యార్థినులకి మీరు అంతా చక్కగా ఉంటుంది. విద్యార్థినులకి ఫోకస్ అంతా బాగా ఉంటుంది. కాకపోతే ఈ వారంలో ఒక 2 రోజులు మీకేంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదువు మీద ఫోకస్ వెళ్ళదు. కూర్చొని మీరు వేరే పనులు చేసుకుంటారు కానీ చదువు మీద ఫోకస్ పెట్టదు. ఒక 2 రోజులు పెట్టరు అంతే. ఇది విద్యార్థినులకి. గృహిణులకి ఈ వారం గృహలక్ష్ములకి చాలా అనుకూలంగా ఉంది. మీనరాశి, మీన లగ్నంలో పుడితే మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగే సూచన ఉంది ఇప్పుడు ఏమైనా ఉంటే, లేదా మీరు శుభకార్యాలకు అటెండ్ అవుతారు, లేదా ఇంట్లో శుభవార్తలు వింటారు. ఇలా మీకు అనుకూలంగా ఉంది గృహిణులకి. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా న్యూట్రల్గా ఉంది. అంటే ప్లస్ లేదు, మైనస్ లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు, లేదా కనీసం ఈ వారంలో 2 రోజులు అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి, బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి.
మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే, యాచకులకి పంచిపెట్టినా సరే, ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము. దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాశిలోకి రావడము, బుధమంగళ యోగం ఉండడము, దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము. ఇది చాలా మంచిది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి, ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్నా కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు. అదే మాట నిలువెల్లా చంపేయగలదు. మనిషి బతికుంటారు కానీ మనిషి బతికున్నా చంపేయగలదు. సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు. గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది. ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని కలిగిస్తుంది. అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దానితో పాటు వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము, అలాగే తులారాశి నుంచి 9వ స్థానంలో గురు భగవానుడి సంచారము, ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్. ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంతా శుభదాయకమే, అంతా ఆనందదాయకమే, అంతా సన్మంగళదాయకమే. ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాలని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.